వెల్కమ్ టు లైవ్ విత్ సుందర్. సో ఈరోజు లైవ్ విత్ సుందర్ కార్యక్రమంలో మనకు ప్రత్యేక గెస్ట్ అతిథి న్యూ జెర్సీ నుంచి వెంకట్ వికృతి గారు. ఈయన ఐటీ అండ్ అకాడమీ ప్రొఫెషనల్ ప్రొఫెసర్ వెంకట్ వికృతి గారు. సో న్యూ జెర్సీ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. చాలా అంశాల మీద ఆయన చాలా ప్రొఫెషనల్స్లో ఆయన నిష్ణాతులు. సో ఆయనకి సంబంధించి కేవలం కోవిడే కాకుండా స్టడీస్ కానీ లేకపోతే ఇక్కడున్న స్టూడెంట్స్ కానీ లేకపోతే ఆయన ఒక ప్రొఫెసర్గా ఉన్నారు. చాలా మంది స్టూడెంట్స్ కూడా సలహాలు ఆయన సుపరిచితులే అన్ని మాధ్యమాల్లో అన్ని మీడియాస్ లో కనపడుతూనే ఉంటారు. నమస్కారం వెంకట వికృతి గారు. సో ఎలా ఉన్నారండి ఈ కోవిడ్ పరిస్థితుల్లో? న్యూ జెర్సీలో మీ ప్రాంతంలో కోవిడ్ ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదండి, ఇప్పుడు బాగానే ఉంది. ఇట్స్ గాట్ కంట్రోల్డ్ నౌ. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి ఫైన్. ఓకే. సహజంగా మామూలుగా అమెరికా అనగానే చాలా మంది భయపడిన సందర్భం, అందరిని అడిగిన ప్రశ్నలే మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాను. అంటే మీరు గమనించిన దాంట్లో ఏమన్నా క్యూర్ కానీ లేకపోతే జనాలు జాగ్రత్తలు తీసుకోవటం కానీ ప్రభుత్వం ఏదైనా దాని మీద ఒక మంచి నిర్ణయం తీసుకొని వీళ్ళు కట్టడి చేయటం కానీ లాంటివి ఏమైనా గమనించారా? యుఎస్ లో బాగా కంట్రోల్ అయింది. అబ్సల్యూట్ గా గవర్నమెంట్ ఈస్ మేకింగ్ సో మెనీ టెస్ట్, లైక్ మిలియన్ కి ఆల్మోస్ట్ లైక్ 185,000 టెస్ట్ చేస్తున్నారు యుఎస్ లో. సో దానివల్ల ఏమైపోయిందంటే లైక్ టెస్ట్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ మాత్రం పాజిటివ్ సిమ్టమ్స్ ఉన్నా కూడా వాళ్ళు క్వారంటైన్ ఉండటం, దానివల్ల బాగా కంట్రోల్ అయింది. టెస్టులు చేయటం కంట్రోల్ అయింది, లేకపోతే కంట్రోల్ అయ్యేది కాదు. ఓకే, టెస్టులు ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు. ఎక్కువ జరుగుతున్నాయి. ఓకే. సో ఓవరాల్ గా అంటే మీరు మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ఎవరు ఈ వెంకట వికృతి అని చాలా మంది అడుగుతున్నప్పుడు, సరే మనం లైవ్ లోనే మీ గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఇండియాలో మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు సార్? బేసికల్గా ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు అండి, గుంటూరు ఆంధ్రప్రదేశ్. నేను అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. అక్కడ హిందూ కాలేజీలో డిగ్రీ చేసి, నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్సీ అండ్ రీసెర్చ్ డిగ్రీస్ చేసిన తర్వాత తెనాలి గుంటూరు ఏరియాలో దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు నేను హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బోత్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వర్క్ చేశాను. చేసిన తర్వాత 99లో నేను యూఎస్ వచ్చేసాను. యూఎస్ వచ్చినప్పటి నుంచి H1 మీద వచ్చాను. H1 నుంచి గ్రీన్ కార్డు. నౌ ఐఎమ్ ఏ యుఎస్ సిటిజన్. వెరీ గుడ్. అంటే స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ లో హెచ్ఓడిగా ఉన్న మీరు అమెరికా రావడానికి గల ఇన్స్పిరేషన్ ఏంటండి? ఇన్స్పిరేషన్ ఏమీ లేదు. ఫ్రాంక్ గా చెప్పాలంటే అమెరికా వచ్చేటువంటి వాళ్ళలో 100లో 95% మందికి ఇన్స్పిరేషన్ ఏంటంటే $1 ఈజ్ ఈక్వల్ టు $75. అంతకుమించి ఇన్స్పిరేషన్ ఏమీ లేదు. కేవలం డబ్బు సంపాదన కోసమే వచ్చారా? అఫ్ కోర్స్ అది దట్స్ వన్ రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎక్స్పోజర్ ఉంటుంది అమెరికాలో. ఇప్పుడు సపోజ్ నేను ఇవాళ చాలా యూనివర్సిటీస్ కి పనిచేస్తాను, లాట్ ఆఫ్ సెమినార్స్ కి ఐఎమ్ చీఫ్ గెస్ట్ గా వర్క్ చేస్తాను, ఇవన్నీ చేస్తాను. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే అమెరికాలో ఉండబట్టే వచ్చాయి, లేకపోతే రావు. కనీసం ఇప్పుడు మీరు నాతో మాట్లాడతారన్నా కూడా నేను అమెరికాలో ఉండబట్టే మాట్లాడుతున్నారు, లేకపోతే అమెరికా ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. లేదండి, మీడియా అనేది ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మీలాంటి టాలెంటెడ్ లేకపోతే సమాజానికి అవసరమైన విషయాలు ఉన్నప్పుడు మీడియా ఎప్పుడు మిమ్మల్ని కనెక్ట్ అవుతూనే ఉంటుంది, మీలాంటి వాళ్ళు కనెక్ట్ అవుతూనే ఉంటుంది. సో ఓవరాల్ గా చూస్తే మీరు ప్రస్తుతం మీకు లాక్డౌన్ పెద్దగా ఇబ్బంది అనే పరిస్థితి ఏం కాదనుకుంటా. ఎందుకంటే మీరు ఆన్లైన్ క్లాసులు ఎక్కువ నడుపుతూ ఉంటారు, స్టూడెంట్స్ ఎప్పుడు కనెక్ట్ అవుతూనే ఉంటారు. సో మీ క్లాసులు ఎలా జరుగుతున్నాయండి? క్లాసులు బాగానే ఉంటాయండి. ఎవ్రీ సాటర్డే సండే నేను ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి నాకు. అక్రాస్ ద గ్లోబ్ స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారు. దట్ ఈస్ నేను ఓన్లీ వీకెండే క్లాసులు చెప్తాను. వీక్ డేస్ నేను నా క్లయింట్కి పనిచేస్తాను. నేను ఒక ఫార్మా కంపెనీస్కి పనిచేస్తాను. సో వీక్ 5 days నాకు క్లయింట్ సరిపోతుంది. మాత్రం క్లాసెస్ ఉంటాయి. కొన్ని ఇండియాలో ఉండే క్లాసెస్ ఉంటాయి, కొన్ని యూఎస్ క్లాసెస్ ఉంటాయి. ఓకే. అంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు స్టడీస్ వైపు ఉన్నారు కాబట్టి మీరు ప్రొఫెషనల్గా మీ ప్రొఫెషన్ అంతా ప్రొఫెసర్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విద్య ఉద్యోగాల నిర్ణయాల పట్ల మీ విశ్లేషణ ఏంటండి? ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మన వాళ్ళ మీద? ఒక విధంగా చెప్పాలంటే నేను చెప్పాను కదా, ఒకళ్ళకి బెనిఫిట్ చేయాలి అంటే ఇంకొకరికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అన్యాయం చేయడం కాదు, ఇబ్బంది. ఇక్కడ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఏంటి? ట్రంప్ అనేటువంటి వ్యక్తి అమెరికన్ ప్రెసిడెంట్. అమెరికన్ ప్రెసిడెంట్ తీసుకునే నిర్ణయాలు అమెరికన్స్ కి ఫేవర్ గా ఉండాలని అనుకుంటారు, అంతేగాని వేరే కంట్రీస్ కి ఫేవర్ గా ఉండాలని మాత్రం అనుకోరు. అది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ చాలా మంది నేను ఇప్పుడు చూస్తున్నాను కదా, ట్రంప్ ఒక డెబిలు ఇంకా ఎక్సెట్రా ఏదో చేస్తున్నారు. అవన్నీ కాదు. అమెరికన్ ప్రెసిడెంట్ ఇంకో కంట్రీకి బెనిఫిట్ చేస్తాడా అనేటువంటిది మనం రియలైజ్ చేసుకోవాలి ఒకటి. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఏమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకని ఏంటంటే ఇక్కడ లోకల్ గా ఉద్యోగాలని చేయాలనుకుంటున్నప్పుడు
ప్రివెంట్ చేస్తున్నారు. అందుట్లో తప్పేమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే నాన్ ఇమిగ్రెంట్ వాళ్ళు టెంపరరీగానే వచ్చారు కాబట్టి టెంపరరీగానే వాళ్ళు టార్గెట్ చేసుకుంటున్నారు. అది షుడ్ బి ఫైన్. నేనైతే మాత్రం ఐఎమ్ నాట్ అగైనెస్ట్ టు ఎనీ ఆఫ్ ది డెసిషన్. అతను తీసుకునే ప్రతి నిర్ణయము అమెరికన్ సిటిజన్స్ కి ఫేవర్ గానే ఉంటుంది. ఉంటున్నప్పుడు దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం కానీ దాని మీద కామెంట్ చేయాల్సిన అవసరం కానీ నాకైతే మాత్రం పట్ల. సో అది మన వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం అంటే ఓకే నేను తీసుకున్న నిర్ణయం ఆయనకు దృష్టిలో కరెక్ట్ అయినా కానీ కేవలం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేక ప్రాంతాల నుంచి అనేక దేశాల నుంచి దేశంలోకి ఎంటర్ అయిన తర్వాత సో ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది కదా, ఎస్పెషల్లీ మన ఇండియన్స్ కి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఎఫెక్ట్ ఉంటుందండి, డెఫినెట్ గా ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ లేకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఇప్పుడు H1 వాళ్ళు తీసుకున్నటువంటి ఫెడరల్ గవర్నమెంట్ లో H1 వాళ్ళని తీసుకోవద్దు, అతను గ్రీన్ కార్డ్ కూడా వద్దు, ఓన్లీ సిటిజన్స్ నే తీసుకోండి అని చెప్పేసి అన్నారు. డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతుంది. 5% కావచ్చు, 10% కావచ్చు, డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతుంది. ఇకపోతే స్టూడెంట్స్ విషయం వచ్చేసరికి ఏమి జరుగుతుంది అంటే అసలు F1 యొక్క ఒక రూల్ ఉంటుంది. అదేంటంటే వాళ్ళు 3 కోర్సెస్ తీసుకుంటే 2 కోర్సులు క్లాస్ రూమ్ కి వెళ్ళాలి, ఒక కోర్సు ఆన్లైన్ లో తీసుకోవచ్చు. రూల్ కాదు, ఎప్పటి నుంచో రూల్ అది. కోవిడ్ వల్ల ఇచ్చారు, దాన్ని ఎగ్జామ్షన్ ఇచ్చారు, 6 months ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎగ్జామ్షన్ తర్వాత మీరు ఆన్లైన్ లో చేసేటట్టయితే మీరు వీసాలు పోతాయి అని చెప్పేసి అన్నారు. దాని మీద కోర్టుకి వెళ్తే మళ్ళీ బ్యాక్అవుట్ అయింది. అది ఓకే లేదు. ఇప్పుడు ఏం చేశారు, కొత్తగా ఏమన్నారు, ఇండియా నుంచి టోటల్ గా ఆన్లైన్ లో క్లాసెస్ చేయడం కోసం రాక్కర్లేదు అని చెప్పారు. అంటే రావాలి నెక్స్ట్ ఒక 6-7 months పాటు ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్, స్టూడెంట్స్ వచ్చే అవకాశం ఉండదు. అంతా ఆన్లైన్ కోర్సెస్ వాళ్ళు ఇండియా నుంచి కూడా చేసుకోవచ్చేమో, ఇక్కడ వచ్చేసి ఇంట్లో కూర్చొని చేయడం ఎందుకు అనే పరిస్థితి. ఒక విధంగా మంచిగా అవన్నీ ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, ఈ కోవిడ్ సోషల్ డిస్టెన్స్ అన్ని ఉంటాయి కాబట్టి వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి కంట్రోల్ చేయాలి కాబట్టి వాళ్ళు రూల్స్ పెడుతున్నారు. ఒక విధంగా కోవిడ్ ని కంట్రోల్ చేయాలి. ఒక విషయం తెలుసో లేదో అండి, ఇప్పుడు 1 million కి 185,000 చేస్తున్నారు అమెరికాలో. 1 million కి 10 లక్షలకి. ఇండియాలో ఎన్ని చేస్తున్నారు? 12,000 చేస్తున్నారు. 12,000 చేస్తున్నారు. 12,000 చేస్తేనే 18 లక్షల్లో ఎంతో కేసెస్ వస్తున్నాయి. అది ఒక నిమిషం లైవ్ కాల్ ఒకటి వస్తుందండి. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? చెప్పండి. యాక్చువల్లీ నాది క్వశ్చన్ అండి. రీసెంట్ గవర్నమెంట్ అమెండ్మెంట్స్ లో వచ్చిన చిన్న మార్పుల గురించి. ఒకటి ఏంటంటే ఫెడరల్ లో ఇప్పుడు జీసీ హోల్డర్స్ కానీ ఆర్ఎస్ H1 హోల్డర్స్ కానీ ఎంటర్ అవడానికి లేదు, వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అంటున్నారు. ఇది కానీ జరిగితే నెక్స్ట్ ఈ హోల్డర్స్ పరిస్థితి ఏంటి? అంటే ఫెడరల్ వాళ్ళ హక్కులు తీసుకోవడానికి అవకాశం లేకపోతే H1 వాళ్ళు కానీ తర్వాత జీసీ హోల్డర్స్ కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళ ఇమిగ్రెంట్ టైం అంటే రెగ్యులర్ గా అయితే ఒక 10 years 20 years అనేది ఉండేది, కానీ అలా సడన్ గా ఒక 1 week బ్యాక్ 195 years అని అనౌన్స్ చేశారు. అంటే ఎవరైతే బ్రోకెన్ డాక్యుమెంట్స్ బ్రోకెన్ పేపర్స్ తో ఉంటారో వాళ్ళకి కానీ ఇమిగ్రేషన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళ ఇమిగ్రేషన్ పీరియడ్ 195 years అని వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్? నాకు ఈ 2 questions గురించి నేను కాల్ చేశాను. ఓకే సార్, ప్రశ్న అర్థమైంది కదా మీకు? ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు గవర్నమెంట్ ఉంటాయండి. ఎందుకంటే అమెరికన్ గవర్నమెంట్ ఎవరిని ఈ దేశంలోకి రానివ్వాలి, ఎవరిని ఈ దేశంలోకి రానివ్వకూడదు అనేటువంటిది అమెరికన్ గవర్నమెంట్ యొక్క టోటల్ డెసిషన్. అది ఒకటి. ఇప్పుడు ఉద్యోగాలు కూడా ఏంటంటే ఈ రూల్ ఎప్పటిదో కాదు. నేను ఫార్మా కంపెనీలో పనిచేస్తాను కదా, ఒక ప్రాజెక్ట్ మేము చేయాల్సి వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ చెప్తున్నాను, ఉమెన్ మోర్ దాన్ 45 years of age విత్ మోనోపాజ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్, అది ప్రాజెక్ట్. కానీ ఆ ఏంటంటే NIH స్పాన్సర్డ్ ప్రాజెక్ట్. రూల్ ఏంటంటే ఫెడరల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసిన ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఖచ్చితంగా అమెరికాలోనే చేయాలి అనేటువంటి, అది ఇప్పటి రూల్ కాదు, ఎప్పటి నుంచో ఉన్న రూల్. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ అమెరికన్స్ కి ఎక్కువ మందికి ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి ఫెడరల్ గవర్నమెంట్ లో ఖచ్చితంగా అమెరికన్ సిటిజన్స్ నే తీసుకోండి అని రూల్ పెట్టుకున్నారు. అంతే. దానికి తర్వాత ఏమవుతుంది అనేటువంటిది మనకైతే తెలియదు. అది ఒకటి. రెండవది, నేను కూడా చూశాను, అది మన ప్రతి సంవత్సరం కంట్రీకి ఇంత కోటా ఇస్తున్నారు, ఈ కోటా ప్రకారం ఇండియన్స్ కి గ్రీన్ కార్డ్ రావాలంటే 195 సంవత్సరాలు పడుతుంది అనేటువంటిది, అది నేను చూశాను. ఆ క్యాలిక్యులేషన్ ఎప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రకారం కంట్రీ వైజ్ కోటా అదేదో మార్చాలని రూల్స్ ఏవో పెడుతున్నారు, ఏవో బిల్స్ నడుస్తున్నాయి. మనకైతే
ఇంకా తెలియదు. ఆ న్యూస్ నేను కూడా చదివాను. అది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం టైం పడుతుంది. ఫర్ ఎవర్ ఇట్స్ మేబీ లైక్ గ్రీన్ కార్డ్ రావడానికి చాలా రోజులు పట్టే అవకాశం ఉంది ఖచ్చితంగా. అది రూల్ ఊహిద్దాం, అంతమించి మనం చేయగలిగింది ఏం లేదు ప్రస్తుతం. ఓకే. వెంకట్ గారు, మీరు ఫార్మా రంగంలో ఉన్నారు కదా, కోవిడ్కి సంబంధించి అనేక అనుమానం ఉన్నాయి వ్యాక్సిన్కి సంబంధించి. ఈ వ్యాక్సిన్ ఏదైతే WHO కూడా ఏమి అనౌన్స్ చేసిందంటే 10 ఏళ్ల దాకా ఇది వచ్చే అవకాశం లేకపోవచ్చు అనేది ఈ మధ్యకాలంలో వస్తున్న వార్త. అసలు వ్యాక్సిన్ పరిస్థితి ఏంటండి? అంటే మీకున్న మీ పర్యవేక్షణ. అది కరెక్ట్ అండి, అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇవాళ వచ్చేటువంటి న్యూస్ లో 100 న్యూస్ లో 90 న్యూస్ ఫేకే. 90. ఎందుకంటే ఒక మెడిసిన్ రావడానికి phase 1 చేయాలి, phase 2 చేయాలి, phase 3 చేయాలి, సేఫ్టీ చేయాలి, ఎఫికసీ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఒక మెడిసిన్ రావడానికే 5-6 సంవత్సరాలు టైం పడుతుంది. వ్యాక్సిన్ అంటే 10 సంవత్సరాలు మినిమం పడుతుంది. 10 కంటిన్యూస్ ప్రాసెస్, అది రిఫైన్ చేసే ప్రాసెస్. ఇవాళ వచ్చింది అని మంది ఇచ్చారు మీకు, 10 రోజుల తర్వాత లివర్ ఎఫెక్ట్ కావచ్చు, 10 రోజుల తర్వాత ఇంకో ఎఫెక్ట్ కావచ్చు, సంవత్సరం తర్వాత ఇంకోటి ఎఫెక్ట్ కావచ్చు. ఇవన్నీ టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయకుండా ఇవాళ ఏదో తగ్గిపోయింది కదా అని చెప్పేసి మంది ఇస్తే కుదరదు. సో లాంగ్ టర్మ్ ఎఫెక్టివ్నెస్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా టెస్ట్ చేయాలి. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఒక ట్యాబ్లెట్ రావడానికి ఇంత ఫాస్ట్ గా చేస్తున్నారు కాబట్టి ట్యాబ్లెట్ రావడానికి, ఎందుకంటే మలేరియా వాటికి ట్యాబ్లెట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కొంచెం కస్టమైజ్ చేస్తే ఈ సంవత్సరం ఎండింగ్ కి ట్యాబ్లెట్ రావచ్చేమో. బట్ వ్యాక్సిన్ అయితే మాత్రం ఈ సంవత్సరంలో మాత్రం ఖచ్చితంగా కాదండి. అది ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చాలా టైం పడుతుంది, ఫర్ ఎవర్ ఇట్ టేక్స్ టైం అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. ఐఎమ్ గ్లాడ్ ఫ్యాక్ట్ ఇట్ టేక్స్ టైం. ఎవ్రీథింగ్ ఈజ్ గోస్ వెల్. 186 కంట్రీస్, 186 కంపెనీస్ చేస్తున్నాయి. అందులో 3 కంపెనీస్ మాత్రమే పాజిటివ్ గా ముందుకు వచ్చాయి. వ్యాక్సిన్ సేఫర్ జోన్. బట్ నా ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్, నవంబర్ కి ఛాన్సెస్ ఆర్ దేర్ టు కమ్ విత్ వ్యాక్సిన్. అప్పటిదాకా మనం ఈ మాస్కులు పెట్టుకోవాల్సిందే, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిందే. దేర్ ఈజ్ నో. వినటానికి చాలా భయంకరమైన వార్త అయినా కానీ, చాలా టెన్షన్ పెట్టే వార్త అయినా కానీ జనాలకి నిజం చెప్పడం అనేది మాత్రం ప్రథమంగా. ఇండియా లాంటి దేశాల్లో నిజం చెప్పకపోతే ఏమైపోతుంది, పిల్లలు ముగ్గురు బైకుల మీద పెట్టి వెళ్ళిపోతున్నారు. మీరు స్టాటిస్టిక్స్ చూడండి. ఇదే ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పాను, నేను ఇండియాలో అవుట్ బ్రేక్ అయితే కంట్రోల్ చేయడం ఎవరు వల్ల కాదు, చాలా కష్టం అని చెప్పాను. ఎందుకంటే పిల్లలకి తెలియట్లేదు, పిల్లలకి రాదు, అంటే వచ్చినా తెలియదు. పిల్లలకి రాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినా కూడా తెలియదు, వాళ్ళకి వస్తుంది పోతుంది. కానీ ఏమైపోతుంది, ఆ పిల్లలకి రావడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎఫెక్ట్ వేసేసి వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అందుకని పిల్లలకి వస్తుందని లేకపోతే వాళ్ళు ఎఫెక్ట్ అవుతుందని నేను చెప్పట్లేదు, డెఫినెట్ గా కాదు, గా. కానీ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అందుకని జాగ్రత్తలు తీసుకోవాలి మనం. అది జనాలకు అర్థం కావట్లేదు. ఫోకస్ ఆన్ సర్టెన్ థింగ్స్. ఒకటేంటంటే, ఎందుకు నాకు రాదు, నీకు రాదు కరెక్టే, కానీ ఇంట్లో మీ పేరెంట్స్ ఉన్నారు కదా, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఒకసారి ఎలా టచ్ చేశారు, వాళ్ళకి వచ్చేస్తే కష్టమైపోతుంది. అట్లా కరోనా విషయానికి వస్తే ఇక్కడ మరి WHO ఆల్రెడీ ట్రంప్ విభేదించిన పరిస్థితి, రాబోయే రోజుల్లో వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయండి? అది ఎందుకంటే ప్రపంచం మొత్తం ఒకటి, ఈ కరోనా వైరస్ చైనా నుంచి వచ్చిందా, చైనా నుంచి రాలేదా అని కూడా డిస్కస్ చేయట్లేదు. మేము US లో ఫస్ట్ టైం మేము పిటిషన్ ఫైల్ చేసాం వైట్ హౌస్ కి, నిష్పాక్షపాతంగా ఒక ఇన్వెస్టిగేషన్ చేయించండి, ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ వుహాన్ అనే చెప్తున్నారు. వుహాన్ నుంచే వచ్చింది. వుహాన్ నుంచి అక్కడ లోకల్ యానిమల్ మార్కెట్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి బయటకు వచ్చింది. జనరల్ గా కొన్ని వేల వైరస్లు వస్తాయి, కానీ ఇంత కాంప్లికేటెడ్ వైరస్లు ఎక్కడా లేదు. ఇన్ని లక్షల మంది, ఆల్మోస్ట్ లైక్ ఇవాళ మనం తలుచుకుంటే మనకి భయం వేస్తుంది. లైక్ ఆల్మోస్ట్ లైక్ మోర్ దాన్ 500 పీపుల్, ఒక అమెరికాలో 140,000 పీపుల్ చనిపోయారు. ఒక అమెరికన్ సిటిజన్ చనిపోతేనే అమెరికా మొత్తం బాధపడుతుంది. అమెరికా మనిషికి ఇచ్చేటువంటి వాల్యూ అంతా. అలాంటి 130,000 పీపుల్ చనిపోయారంటే, ఇండియాలో 30,000 మందో ఎంతోమంది చనిపోయారు. యాక్చువల్ చనిపోయారు అంటే మన చేతిలో ఏమన్నా చైనా ప్రోడక్ట్ ఉంటే ఇసిరి పడేయాలి అంతే. దేర్ ఈజ్ నో ఎక్సెప్షన్. మీకు ఒక విషయం ఫ్యాక్ట్ చెప్తున్నాను చూడండి. జపాన్ మీద హిరోసాకి మీద బాంబు వేసింది ఎప్పుడో సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు. ఇప్పటికీ కూడా అమెరికా నుంచి చైనా కొన్ని ప్రోడక్ట్స్ వెళ్తాయి, చైనా నుంచి అన్ని వస్తాయి. ఇప్పుడు హోండా కారు, టయోటా కారు అన్ని మనం అవే కొంటుంటాం, వాడుతుంటాం. కానీ ఏ జపనీస్ వాడు కూడా అమెరికన్ ప్రోడక్ట్ ని కొండు. ఎందుకు కొండంటే వాళ్ళకి కచ్చ, అమెరికా వచ్చి 2 నగరాలు నాశనం చేసేసింది అనేటువంటి కచ్చతో వాళ్ళు ఈ రోజు కూడా కొనరండి. పేట్రియాటిజం మనలో రావాలి, ప్రపంచం మొత్తం రావాలి. వచ్చినప్పుడే ఫైనాన్షియల్ గా ఇవాళ చైనా కొన్నంత స్ట్రాంగ్నెస్ ఏ కంట్రీకి లేదు, అమెరికా కూడా లేదు.
ఫైనాన్షియల్ అంత స్ట్రాంగ్ గా ఉన్న కంట్రీ అది. దాన్ని కంట్రోల్ చేయడం ఈజీ కాదు డెఫినెట్ గా. జనాలు మనం మారాలి. మనం వాట్సాప్ మెసేజ్ పంపిస్తాము, పంపించే ఫోన్ ఏంటి మేడ్ ఇన్ చైనా. చైనా ప్రోడక్ట్ కొనొద్దు అని మనం పంపించే ఫోనే మేడ్ ఇన్ చైనా ఫోన్ పంపిస్తాం. అవును, కరెక్టే. మనకి ప్రొడక్టివిటీ ఉంటే మనం కొనాల్సిన పరిస్థితి లేదుగా. ఎందుకు మన దగ్గర ఆ లోపం ఉందంటారా? డిపెండెన్సీ తగ్గిపోవాలి. ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీస్ స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి, మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ పెట్టుకోవాలి, చేయాలి. అమెరికా కూడా మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ట్రంప్ వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు? ట్రంప్ పెట్టినటువంటి ఫస్ట్ డెసిషన్, ఎగ్జిక్యూటివ్ డెసిషన్, ఫస్ట్ అమెరికా మేక్ గ్రేట్ అగైన్. ఈ రెండు కాన్సెప్ట్. ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చూడండి, అమెరికా ఫస్ట్ అమెరికా, దట్స్ కాన్సెప్ట్. అదొక బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రాన్ని అడ్వాంటేజ్ తీసుకొనేసి ఇవాళ అమెరికాలో ప్రోడక్ట్స్ డెవలప్ చేయాలి. చాలా స్టార్ట్ అయినాయి. కాకపోతే టైం పడుతుంది. ఒక రోజులో కాదు. ఒక కంట్రీ అంటే ఇట్ టేక్స్ అట్లీస్ట్ 4 to 5 years పడుతుంది. డెఫినెట్ గా థింగ్స్ విల్ చేంజ్. యాక్చువల్గా మీరు ఇన్వెస్టిగేషన్ చైనాకి సంబంధించిన దాంట్లో ఎక్కడి నుంచి వచ్చింది అని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి వైట్ హౌస్ కి మీరు మెమరాండం ఇచ్చారు కదా, సో ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చారు? మాకంటే వైట్ హౌస్ నుంచి రిసీవ్డ్ యువర్ పిటిషన్ అని చెప్పేసి వచ్చింది. వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా దాన్ని బేస్ చేసుకుని కొన్ని వందల మంది పిటిషన్ చేశారు. బట్ ఇట్ విల్ టేక్ టైమ్. ఇండివిజువల్ గా వాళ్ళు రెస్పాండ్ అవడం అంత ఈజీ కాదు. మా రోల్ ఏంటి? మేము రిక్వెస్ట్ చేశాము, దట్స్ ఎనఫ్. మమ్మల్ని చూసి 100 మంది రిక్వెస్ట్ చేశారు, దట్స్ ఎనఫ్. అలా అందరూ రిక్వెస్ట్ చేశారు అనుకోండి, వైట్ హౌస్ ని ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మీరు సహజంగా సాఫ్ట్వేర్ లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదా, ఏంటండి మీ ట్రైనింగ్ కను మిగతా ఇతర ట్రైనింగ్లకి తేడా ఏంటి? మా ట్రైనింగ్లకి మిగతా వాళ్ళకి ట్రైనింగ్ తేడా ఏంటంటే వెరీ సింపుల్. ఇప్పుడు నేను వచ్చేటువంటి ట్రైనింగ్ తీసుకునేటట్టయితే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 10 సంవత్సరాలు ఇండియాలో లెక్చరర్ గా వర్క్ చేశాను. ఒక 20 సంవత్సరాల నుంచి ఇండియాలో ఇండస్ట్రీలో ఉన్నాను. వాట్ ఎగ్జాక్ట్లీ ఇండస్ట్రీ రిక్వైర్డ్, అది ఫస్ట్ ఫండమెంటల్. రెండోది, నాకు టీచ్ చేయడం ఎలాగో తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు. దట్స్ ద రీజన్ అవర్ కరికులం ఇస్ డిఫరెంట్, అవర్ అప్రోచ్ ఇస్ టోటలీ డిఫరెంట్. వీఆర్ ఇన్ ఏ రియల్ టైమ్ సిచ్యువేషన్. ఇప్పుడు జనాలు ఈ రోజు ఏం చెప్తున్నారు? రియల్ ప్రాజెక్ట్ అని చెప్తారు. ఎవరు రియల్ ప్రాజెక్ట్ ఇవ్వరండి. ఎందుకంటే $1 million ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు? ఎవరు ఇవ్వరు. అన్ని అబద్ధాలు అవన్నీ. నేనేం ఒక రియల్ టైమ్ సిచ్యువేషన్ ని మనం క్రియేట్ చేస్తాము, దాని మీద పని చేయడం వల్ల వాళ్ళకి రియల్ గా కొన్ని విషయాలు తెలుస్తాయి. అలాంటి సిచ్యువేషన్. రెండవది ఏంటి? రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు వాళ్ళు మా ట్రైనింగ్ వస్తున్నారు అంటే ఫీజు కడతారు, 40-50 గంటలు పనిచేస్తారు. అంటే ఫీజు కడతారు, 40-50 గంటలు పనిచేస్తున్నారు. అంటే రిటర్న్ ఆఫ్ ఇంత ఎఫర్ట్ పే చేసిన తర్వాత నా రిటర్న్ ఏమిటి అనేటువంటిది ఫస్ట్ రోజే చెప్తాం. ఫస్ట్ రోజే. అందుకు ఇష్టమైన వాళ్ళే మా దగ్గర రండి. ఇప్పుడు ట్రైనింగ్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి వెంకట, నేను ట్రైనింగ్ అంటే నేను పొరపాటును కూడా తీసుకోను. మీతో ½ an hour మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత మీకు నేను ట్రైనింగ్ ఇస్తే పర్వాలేదు, సక్సెస్ అవుతాడు, ఉద్యోగం తెచ్చుకుంటాడు అంటేనే నేను ట్రైనింగ్ ఇస్తాను. లేకపోతే ఏంటంటే ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్, పేషెంట్ అది జరుగుతుంది. అది నాకు ఇష్టం లేదు. ట్రైనింగ్ తీసుకోవాలన్నా, ట్రైనింగ్ ఎవరికన్నా ఇవ్వాలన్నా కూడా అట్లీస్ట్ ఒక ½ an hour మాట్లాడితేనే వాళ్ళ యొక్క విజన్ తెలుస్తుంది. అంతేకాదు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వట్లేదు. నేను చెప్తున్నా కదా, నేను ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వను. ఎందుకు ఇవ్వనండి? ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తే ట్రైనింగ్ మీద వాళ్ళకి వాల్యూ ఉండదు. అసలు మనకి వాల్యూ ఉండదు. మనకి వాల్యూ ఉండాలి అంటే వాళ్ళు చెప్పిన టైంకి, ఇప్పుడు సపోజ్ మీరు 11 o'clock అన్నారు, నేను 10:45 రెడీ అయిపోయి ఉన్నాను. నేను ఎందుకు? ఐ కమిట్మెంట్. ఓ సుందర్, ఓకే, కమిట్ అయ్యాను. నేను కమిట్ అయినప్పుడు ముందుకు వెళ్లాల్సిందే, నో మ్యాటర్ వాట్ ఇట్. ఆ కమిట్మెంట్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది? డబ్బులు పే చేస్తేనే ఉంటుంది. ఫ్రీ అయితే కమిట్మెంట్ ఉండదు. డబ్బులకి 60 రెట్లు శాలరీ పర్ ఇయర్ వస్తుంది డెఫినెట్ గా. అలాంటప్పుడు ఎందుకు ఆలోచిస్తారో మాకైతే తెలియదు. అఫ్ కోర్స్ మాకు డబ్బులు కట్టి వస్తారనుకోండి, వేరే విషయం. నేను ఫ్రీగా నేను ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ అనే పదానికి ఐఎమ్ డెడ్ అగైనెస్ట్ పీపుల్. ఐఎమ్ డెడ్ అగైనెస్ట్. ప్రాక్టికల్ గా అది కరెక్టే కదా. అండ్ తర్వాత మీరు ఇప్పుడు స్టూడెంట్స్ దీంట్లో సంబంధించినప్పుడు ఉద్యోగాల కోసం వచ్చేవాళ్ళు సేమ్ కనెక్టివిటీ సబ్జెక్ట్కి వస్తే మీరు ట్రైనింగ్ ఇస్తా ఉన్న పరిస్థితుల్లో ఈ ఫ్రాక్సీ వల్ల చాలా మంది అరెస్ట్ అవుతా ఉన్నారు వెంకట్ గారు. సో అసలు ఈ ఫ్రాక్సీ అంటే ఏంటి? ఈ అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అలాగే ఇప్పుడు యుఎస్ వచ్చి ఎంహెచ్ చేసే వ్యక్తులకు అసలు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇది చాలా కొంచెం కాంప్లికేటెడ్ అండ్ కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండి మీరు అడిగిన ప్రాక్సీ అనేటువంటిది. ఈ ప్రాక్సీ అనే పదాన్ని కనిపెట్టిందే మన వాళ్ళు అంటే మన ఆంధ్ర తెలుగు వాళ్ళు కనిపెట్టారు. ఆంధ్ర తెలుగు. ఇదేంటంటే ఒకళ్ళ ఇంటర్వ్యూ తీసుకుంటారు. మీ ఇంటర్వ్యూ నేను తీసుకోవడం, అది ప్రాక్సీ అని పెట్టారు. దానికి ఏం చేస్తారు? ఇప్పుడు మీరు లైక్ ఎవరో ఒకరు నాకు ఫోన్ చేస్తారు, తీసుకుంటారు. నేను చెప్పాను, నెవర్, ఐ డోంట్ వాంట్ టు డూ ద అనెటికల్ థింగ్స్. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు మీరు స్టూడెంట్, నేను చాలా ఎక్స్పీరియన్స్ వాడిని, ఇలా ఫోన్ చేసినప్పుడు ఆ స్ప్లిటర్ పెడతారు. మీరు బై హెడ్సెట్స్
స్ప్లిటర్ పెట్టుకొని మీరు పెదాలు కదిలిస్తుంటారు, నేను మాట్లాడుతూ ఉంటాను. నా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఉద్యోగం వస్తుంది. వచ్చిన తర్వాత మీరు అక్కడ పోయి పని చేయాలి. అక్కడ నా ఎక్స్పీరియన్స్ వేరు, మీ ఎక్స్పీరియన్స్ వేరు. మీరు పని చేయలేకపోతున్నారు. చేయకపోవడం వాడికి తెలిసిపోతుంది. తెలిసిపోయి వాడు వెంటనే మొత్తం ట్రాక్ చేసేసి జనాల్ని అరెస్ట్ చేయి. అవును. సరే, ఇక్కడ నాది ఒక ప్రశ్న. చెప్పండి. అదే ఇక్కడ ఒక ప్రశ్న. ఇప్పుడు మీరు అక్కడ తెలిసిపోయింది, లేకపోతే ఇలా జరిగింది, అయిపోయిన తర్వాత ఉద్యోగాలకు వచ్చిన తర్వాత తెలిసిపోయింది అంటే, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న అమెరికా, ప్రపంచ దేశాల నంబర్ 1 అయిన అమెరికా, అన్నిట్లో స్మార్ట్ అని చెప్పుకున్న అమెరికా, ఎందుకు పెదాలు కదిలిచ్చే స్థాయిలోనే గుర్తుపట్టదు? ఎందుకు ఆ మాత్రం తెలీదా? ఆ మాత్రం తెలీదంటే మన వాళ్ళు డబ్బింగ్ ఆర్టిస్టులు కదా, వాళ్ళు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు ఈ సిచ్యువేషన్ ని. గూగుల్ వాయిస్ మెసేజ్ లో ఒక ఫోన్ నెంబర్ కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరిద్దరు గూగుల్ వాయిస్ తో మాట్లాడుతూ ఉంటారు, మధ్యలో నా ఇంటర్వ్యూ కాల్ కనెక్ట్ చేస్తారు. నాకు మీరు కనెక్ట్ అయినట్టు కనపడుతుంది, పక్కన వాడు కనెక్ట్ అయిన విషయం నాకు తెలియదు. గూగుల్ వాయిస్, మామూలు ఫోన్ కాదండి, గూగుల్ వాయిస్. హై, హౌ ఆర్ యూ డూయింగ్ సుందర్ టుడే అని అడగంగానే దట్ గా ఐఎమ్ డూయింగ్ గుడ్ అని అంటారు. మీరు మాత్రం పెదాలు మాత్రమే కదిలిస్తూ ఉంటారు. దిస్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. ఇలా టెక్నాలజీని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా మన వాళ్ళు ఉన్నారండి. ఓకే, అసలు నాకు అర్థం కాదు అదే. నేను ఎప్పటి నుంచి అంటున్నప్పుడు లిప్ సింకింగ్ తెలుస్తూ ఉంటది, తర్వాత ఇట్లా సరే ఓకే, దాన్ని లిమిట్ వదిలేద్దాం. సరే, ఒకప్పుడు జరిగిందా, ఇప్పుడు కూడా జరుగుతూ ఉందా? కనీసం వీళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యారా, అలాగే దాన్ని ఉపయోగించుకుంటున్నారు? లైక్ వెళ్తారు, వెళ్ళిన తర్వాత నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నానండి, ఎవరైనా సరే ఇప్పుడు ఫేస్బుక్ లో మీరు చూసినట్టుగా ఆశ్చర్యపోతారు, ప్రాక్సీ అవైలబుల్ అని పెడుతున్నారండి. ఫేస్బుక్ లో మీకు ప్రాక్సీ అవైలబుల్ అని ఎందుకు చేస్తున్నారు? ఈ పిల్లలు వాళ్ళకి ఉద్యోగం కావాలి, పాపం కాదంటలేదు, వాళ్ళని తప్పట్టట్లేదు, ఉద్యోగం కావాలన్నప్పుడు కష్టపడండి. ఇప్పుడు వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీ ద్వారా నేను ఒకటే చెప్తున్నాను, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ జైల్లో ఉండడానికి అమెరికా వచ్చింది. మనం కారులో వెళ్తున్నామండి, పొరపాటున ఒక యాక్సిడెంట్ అయింది, ఒక మనిషి చనిపోతే పోలీసులు వచ్చి కనీసం మీ ఒంటి మీద చేయి కూడా వేయరు, ఎందుకంటే అది యాక్సిడెంట్, అయిపోయింది, టచ్ కూడా చేయరు. కానీ ఈ ప్రాక్సీ పట్టుకుంటే ఏంటి తెలుసా మీకు? తెలిసి తప్పు చేస్తే అమెరికాలో పెద్ద నేరం, 13 years జైలు పడుతుంది. తెలిసి తప్పు చేస్తే, తెలియకుండా అది వేరే విషయం. ఇప్పుడు యాక్సిడెంట్ అనేది తెలియకుండా జరుగుతుంది మనకి. సో ఇలాంటి చిన్న కాన్సెప్ట్ వీళ్ళు ఎందుకు మర్చిపోతారో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు చూసినా సరే, కన్సల్టింగ్ కంపెనీస్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, అందరూ దే ఆర్ ఎంకరేజింగ్. మీకు 10 రోజుల్లో ఉద్యోగం వస్తుందని హామీ ఇస్తారు. ఎట్లా వస్తుందండి? ఇప్పుడు నేను మీకు సబ్జెక్ట్ చెప్పాలి అంటే, సుందర్ మీకు సబ్జెక్ట్ నేను టీచ్ చేస్తా, ఎందుకంటే మీకు అర్థం కాకపోతే 100 సార్లు చెప్తా నేను, 100 సార్లు. ఎందుకంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది బిట్వీన్ యూ అండ్ మీ. బట్ జాబ్ థర్డ్ పర్సన్ ఉంటాడు అక్కడ, వాడిని కన్విన్స్ చేయాలి మనం. వాడిని కన్విన్స్ జాబ్ వచ్చేది అది నా చేతిలో లేదు. నా ట్రైనింగ్ అడుగుతారు, గ్యారంటీగా జాబ్ వస్తుంది అంటారు. నేను ఒకటి చెప్తా, గ్యారంటీగా నీకు ఇంటర్వ్యూ వస్తుంది, ఇంటర్వ్యూలో మాట్లాడితే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు అని చెప్తాను. నేను మొహమాటలు కూడా చెప్పేస్తాను. నేను 100% జాబ్ అంటే మీకు తెలుసు, రాబర్ట్ ఆల్బర్ట్ ప్యాలెస్, న్యూ జెర్సీ, అక్కడ క్లాస్ చెప్పాలి నేను రేపు పొద్దున పోయి, అంతమంది వస్తుంది. కానీ నేను చెప్పను, ఫాల్స్ ప్రామిస్ అనేది లేదు, పరిగెడిపోతే. అలాంటి కాన్సెప్ట్ లో మనం పట్టగలిగితేనే ఇవాళ ఉన్నటువంటి పిల్లలకి కాస్త కూస్తో ఉద్యోగాలు వస్తాయి. మా స్వార్థం కోసం, మా అంటే ఈ సీనియర్ గా ఉన్న కంపెనీలు వాళ్ళ స్వార్థం కోసం పిల్లల జీవితాలతో దయచేసి ఆడుకోవద్దు. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ స్ట్రగుల్ అయిపోయి వాళ్ళు పరిగెట్టుకుంటూ కంప్యూటర్ రోజులు పారేసి రాత్రి ఇండియా వెళ్ళిపోయిన వాళ్ళు నాకు తెలుసు. అంటే ఎంతమంది ఉంటారంటే 100లో 20% ఉండొచ్చు, 10% ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ మనమే పొరపాటున 10%లో ఉంటే అంతేగా. మీరు ఫస్ట్ లోనే అన్నారు, ఇప్పుడు కాంట్రవర్సీ క్వశ్చన్, లోతైన ప్రశ్న అన్నా కానీ, ఒకటి ఎవరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు ఆ ప్రశ్న అని చాలా మంది అనుకున్నా కానీ, ఇక్కడ అరెస్ట్ అయితే బాధపడేది మన పిల్లలు. అవగాహన రాహిత్యంతో ఉంటే, ఒకవేళ తెలిసి తెలియక ఎవరైనా ప్రోద్బలించి వాళ్ళని మీరు ఇలాగ ప్రాక్సీ లాగా ఉండండి అని చెప్పిన తర్వాత వాళ్ళు అనుకోకుండా ఇరుకుపోయి అరెస్ట్ అయిపోతే బాధపడేది ఎవరు? సో అది బాధ్యతగా మనం మీరు క్లారిఫికేషన్ ఇవ్వడం మంచి విషయమే. అది ఎవరైనా ఫీల్ అవుతారా, లేకపోతే ఎలాగోలా ఉద్యోగాలు సంపాదించుకుని బతుకుతున్నారు అనేది అది కరెక్ట్ కాదు. ఎలాగైనా చేయటం అనేది కాదు, కానీ బట్ దానివల్ల వచ్చే పరిణామాలు, అరెస్టులు, బాధలు అన్ని ఉంటాయి కాబట్టి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. సో ఎంఎస్ కి వచ్చే వ్యక్తులకి మీరు ఎటువంటి, ఇక్కడికి చదువుకోవడానికి వస్తున్న వ్యక్తులకి మీరు స్టూడెంట్స్ కి ఏం చెప్తారు? అంటే ఎంఎస్ అంటే ఇంకొక 6 నెలల వరకు ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. 6 నెలల వరకు అంత ఆన్లైన్ ఇండియాలో ఉంది. ఐ మీన్ ఇక్కడ వాళ్ళ గురించి, ఇండియా నుంచి వచ్చేటువంటి వాళ్ళకి 6 నెలల పాటు వాళ్ళు ఏంటంటే కొత్త టెక్నాలజీస్, కొత్త స్కిల్స్, కొత్త నేర్చుకోవటము, ఇవి చేశారనుకోండి, దట్ ఈస్ బెటర్ వాళ్ళకి. అప్పుడు ఏమవుతుంది, ఈ 6 నెలలు వేస్ట్ చేసుకోకుండా వాళ్ళు ఒక ఇంటర్న్షిప్ లా కోర్సెస్ చేయటం అన్నమాట. మీకు ఒక విషయం చెప్తున్నాను, బిఫోర్ లాస్ట్ వీక్ మేము ఒక సెమినార్ ఆర్గనైజ్ చేసాం, 6 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. మాకు రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు 600 మంది రిజిస్టర్ అయ్యారు.
సెషన్ చేరింది 200 మెంబర్స్ చేరారు. 600 200 మంది చేరారు, పిల్లలు కదా చేరారు. 200లో నేను చేరతాము అని చేసినటువంటి వాళ్ళు 130 మంది. ఇప్పుడు రోజుకి 5గురితో మాట్లాడుతున్నా. ఎలా మాట్లాడుతామో తెలుసా? స్టూడెంట్ పేరెంట్ ఇద్దరు ఉండాలి. స్టూడెంట్ మాట్లాడను నేను. 6 నెలలు కష్టపడాలి అంటే స్టూడెంట్ ఉండాలి, పేరెంట్ ఉండాలి. ఇట్లా పేరెంట్స్ తీసుకుని అంటే మీరు ఎటువంటి వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఏ ఉద్దేశం పేరెంట్స్ తీసుకుంటారు? నో పేరెంట్స్ కి ఎందుకు చెప్పాలంటే ప్రతి పేరెంట్ లెక్కలో వాళ్ళ స్టూడెంట్, వాళ్ళ పిల్లవాడు ఒక సూపర్ హీరో. ప్రతి పేరెంట్ లెక్కలో వాళ్ళ పిల్లలు సూపర్ హీరోస్. కానీ నా బోటాడు ముందు కూర్చున్నప్పుడు బేసిక్స్ గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు పేరెంట్ కి అర్థమవుతుంది, అరే మా పిల్లవాడు ఎక్కడ ఉన్నాడో అప్పుడు తెలుస్తుంది. అది కూడా ఏం చెప్తాను, మీరు ఒక్కరోజు ఇంటర్న్షిప్ మానేశారు అంటే మీ పేరెంట్ ఫోన్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది ఫోన్. అందుకు ఇష్టమైతేనే మా దగ్గర రండి, లేకపోతే రావద్దు. ప్లస్ కార్పొరేట్ ఎథిక్స్, కార్పొరేట్ లో ఎట్లా ఉండాలి, కార్పొరేట్ లో ఎలాంటి డ్రెస్ కోడ్ ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, టైం ఎలా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ మెసేజింగ్ ఇవాళ కంపల్సరీ అయిపోయింది, ఎక్సెట్రా మెసేజింగ్ కంపల్సరీ అయిపోయింది. ఈ మెసేజ్ లో ఎలా మెసేజ్ చేయాలి. కొంతమంది జిఎం అంటారు, లేకపోతే గుడ్ మార్నింగ్ అని వచ్చిన తెప్పులు గుడ్ మార్నింగ్, జిఎన్ అంటే గుడ్ నైట్ వచ్చిన తెప్పులు. అలాంటి ఎస్ఎస్ లాంగ్వేజ్ మీ ఫ్రెండ్స్ మధ్య మాట్లాడుకోవచ్చు, కానీ లో పనికిరాదు అది. ఇలాంటి వాళ్ళకి నేర్పించాలి. నేర్పించినప్పుడు ప్లస్ సర్టిఫికేషన్స్, 1-2 సర్టిఫికేషన్స్ చేయాలి వాళ్ళు ఖచ్చితంగా. చేసి సర్టిఫికేషన్స్, ఇలాంటి కార్పొరేట్ ఎథిక్స్, ఒక 6 నెలలు ఒక ప్రాజెక్ట్ లో పనిచేసిన తర్వాత ఇండస్ట్రీకి వెళితే అప్లై చేస్తే 3 లక్షల శాలరీ ఇచ్చేవాడు 6 లక్షలు ఇస్తాడు. అంటే 3 లక్షల ఎక్స్ట్రా శాలరీ వస్తుంది. ప్లస్ ఈ 6 నెలల పాటు మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock దాకా ఒక విధంగా చెప్పాలంటే గ్రూమ్ చేస్తారు. అంటే రెసిడెన్షియల్ విధానం లాగా మీరు అంత కట్టడి చేసి, అంత వాళ్ళకి రిలాక్సేషన్ లేకుండా అంత కట్టడి చేసి, తల్లిదండ్రులు ఇంక్లూడ్ చేసి ఇలా చేసినప్పుడు విద్యార్థులు మీ క్లాసులు తీసుకోవడానికి, మీ సజెషన్ తీసుకోవడానికి మొగ్గు చూపుతారంటారా? 100%. లైఫ్ ఈజ్ ఇప్పుడు మనం 90% పీపుల్ చదువుకుంటున్నారు. ఎందుకు చదువుతున్నారండి? 100% ఉద్యోగం కోసం చదువుతున్నారు. అవునా కదా? ఉద్యోగం కోసం చదువుతున్నారు. మనందరం చదువుకుంటుంది చదివేది ఉద్యోగం కోసమే. ఎందుకంటే ఎడ్యుకేషన్ లైవ్లీహుడ్. ఇంకా మీరు చెప్పని చూసారా, ఇప్పటిదాకా ఏం జరిగింది అంటే సౌత్ ఆఫ్రికాలో ఒక యూనివర్సిటీ ముందు ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు మీకు ఒక కంట్రీని డిస్ట్రాయ్ చేయాలి అంటే ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబ్స్ అక్కర్లేదు, ఆ దేశం యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం చేస్తే చాలు అని. ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ ఫ్రీ, ఆది ఫ్రీ, అన్ని ఫ్రీ 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 ఇచ్చేశారు. దానివల్ల ఏం జరిగింది? ఎడ్యుకేషన్ యొక్క స్టాండర్డ్స్ మొత్తం పడిపోయాయి. నేనేం చెప్తున్నానంటే గవర్నమెంట్స్ రిక్వెస్ట్ చేసేది, మీరు ఫ్రీ ఇవ్వద్దు, అప్పు ఇవ్వండి. చదువుకునే ప్రతి ఒక్కడికి అప్పు ఇచ్చేసేయండి. 5 సంవత్సరాల తర్వాత తిరిగి డబ్బులు కట్టండి రా బాబు, ఎంతో కొంత కట్టండి, 5% కట్టండి అని చెప్పండి. అప్పు తీసుకున్నప్పుడు వాడు చదువుతాడు. రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, భయం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఇంకోటి కూడా ఉందండి, గవర్నమెంట్ బడ్జెట్ తగ్గిపోతుంది గవర్నమెంట్ మీద. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మా అమ్మాయి మెడిసిన్ సీట్ వచ్చి చెన్నై వెళ్ళినప్పుడు మేము పడుతున్నప్పుడు బ్యాంకర్ వచ్చి మేము లోన్ ఇస్తాం సార్, మీ పిల్లకి తీసుకోండి అన్నారు. ఎంత ఇస్తాము అంటే 20 లక్షల ఫీజు కదా, మొత్తం ₹1,00,00,000 లోన్ ఇచ్చేస్తాం, ₹1,00,00,000 పైన ఇంకా డబ్బులు కూడా ఏదో హాస్టల్ అన్ని ఇస్తాము, మీరు తీసుకోండి అన్నారు. అనగానే అన్నాను, ఓకే బాగుంది, స్వైన్ తిరిగి ఎంత కట్టాలి అన్నాను. 7 years తర్వాత కట్టాలి సార్, 3.5 crore అవుతుంది అన్నాడు. అంటే వాడు ఇచ్చేమో ₹1,00,00,000, తీసుకునేదేమో 3.5 crore rupees. నేను ఒకటే చెప్పాను, మా పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, అప్పులు మాత్రం నేను ఇవ్వను అని చెప్పి నా తిప్పలు నేను కట్టా. ఓకే, కానీ గవర్నమెంట్ ఆ 20% వాళ్ళే కట్టుకుంటారు ఫీజు. ఓకే, మిగతా పిల్లలకి భయం ఉంటుంది. నేను డబ్బులు ఇవ్వద్దు, చదువుకొని ఇవ్వద్దని చెప్పట్లేదు, అందరికి అప్పిచ్చేసేయండి. సొసైటీ పెట్టండి, పేరు పెట్టండి, ఏదో సొసైటీ పేరు పెట్టి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పెట్టి గవర్నమెంట్ సపోర్ట్ చేసేయండి. అప్పుడు వాళ్ళకి చదువు మీద నమ్మకం వస్తుంది, వాల్యూ ఉంటుంది. ఈ రోజు చదువు మీద వాల్యూ ఉందా చెప్పండి? మనకి యుఎస్ వస్తున్నారు, వాళ్ళు యుఎస్ వచ్చేసేసి ఇక్కడ MS డిగ్రీ చేస్తున్నారు, ఒకే ఒక రోజు వారాన్ని క్లాసు, మిగతా 5 రోజులు ఏం చేస్తున్నారు? నాకన్నా మీకు బాగా తెలుసు, డాలర్స్ లో కుప్పలుగా మన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎవరు మాట్లాడతారు? ఎవ్వరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడారంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఇంటెన్షన్స్ ఇన్ దేర్ మైండ్. పొలిటికల్ ఇంటెన్షన్ కావచ్చు, ఇంకో కంపెనీ ఇంటెన్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఉన్నాయి. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. నువ్వు కష్టపడతావా, నా దగ్గర రా. కష్టపడుతున్న వల్ల కాదంటావా, ఓకే ఫర్గెట్ అబౌట్ ఇట్. నా బ్రెడ్ నా కంపెనీ నుంచి వస్తాయి, నేను కన్సల్టింగ్ నా కంపెనీ ఫుల్ టైం ఎంప్లాయ్ అని అక్కడ నాకు వచ్చేస్తాయి. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్కసారి వాడు జైల్లోకి వెళ్ళిపోతే ఎంత కష్టం. 40 లక్షలు ఖర్చు పెట్టి ఇండియా నుంచి అమెరికా వస్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు? ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారో మీకు తెలుసు, ఎంతమంది మోటార్ లో పనిచేస్తున్నారో మీకు తెలుసు.
పిల్లవాడు అక్కడ కనపడతలేదు, నా కప్పు నా ప్లేట్ నేను తీసుకెళ్లి సింక్ లో పడేస్తా, వాడి చేతి ఎత్తించడం ఇష్టం లేక. స్టూడెంట్స్ చెప్పకపోతే నడవదండి, చాలా కష్టం. ఇట్స్ రియల్లీ టఫ్. అవన్నీ ఇప్పుడు వాళ్ళు చేసుకోవచ్చు అట్లా వర్క్, అంటే అది మొత్తం గవర్నమెంట్ దృష్టికి వెళ్తే అది ఇబ్బంది ఏమన్నా స్టూడెంట్స్? 100% ఇబ్బంది. ఓకే. అట్లాగా అప్పుడు నిర్వాహకులు, రెస్టారెంట్ నిర్వాహకులు అలా చేయటం అని వాళ్ళకి రిస్క్ అని తెలియదా? దాన్ని ఎట్లాగ చేస్తారు మరి? వాళ్ళకి డబ్బులు, ఒక అమెరికన్ సిటిజన్ తీసుకుంటే గంటకి $20 $15 మినిమం సాలరీ ఇవ్వాలి. వీళ్ళకి గంటకి $5 $10 ఎంతో ఇక్కడ డబ్బు మ్యాటర్ కాదు, డబ్బు మ్యాటర్ కాదు అసలు. పబ్లిక్ ఇప్పుడు ఏదైనా మీరు ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ లాంటి దాంతో పని చేయడం అంటే ఎవరికి తెలియదు అనుకోవచ్చు, కానీ ఇది పబ్లిక్ కదా. రెస్టారెంట్ అనగా లోపల డ్రెస్సులు వేసేసుకొని పిల్లలు వర్క్ చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, పాపం స్టూడెంట్స్ కి ఇబ్బంది, రెస్టారెంట్ ఓనర్స్ కి ఇబ్బంది కదా. ఎట్లా దాన్ని మెయింటైన్ చేస్తారు? తెలుసుకోనంత వరకు ఇబ్బంది లేదండి, తెలిసిన తర్వాత పట్టుకుంటే కనుక ఎవరైనా సరే అదే పరిస్థితి. డెఫినెట్ గా అందులో తిరిగే లేదు అందులో. అందుకనే వీళ్ళందరూ హోటల్స్ కి వెనక దారి పెట్టుకుంటారు. ఎవరైనా ఇమిగ్రేషన్ ఆఫీసర్ వస్తే వెనక నుంచి పరుగు పారిపోతారు. ఓకే. 2 గేట్లు. ఒకవేళ ఇది వినటానికి చాలా మందికి బాధగా ఉన్నా కానీ ఇది వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు తెలిసిన తర్వాత చాలా మంది మంచిగా ఉండి తర్వాత ఈ దేశంలో అరెస్టుల జోలికి లేకపోతే ఇబ్బందులు పడకూడదని మనం ఆ క్లారిటీ తీసుకుంటున్నాము. అయితే ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో ఇక్కడ న్యూజెర్సీలో అరెస్ట్ అయితే ఒక అమ్మాయి అరెస్ట్ అయ్యారు. ఆ టైంలో ఒక అమ్మాయికి ప్యూర్ వెజిటేరియన్. ఎవరు చెప్పారు నాకు ప్యూర్ వెజిటేరియన్, 3 days 4 days నుంచి అన్నం తినలేదు అమ్మాయి, అదేం తినలేదు అంటే నేను వెళ్ళి అక్కడికి ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళి నేను సిటిజన్ కాబట్టి నేను పోయి అడిగితే వాడు పాపం జైలర్ ఈజ్ వెరీ కోఆపరేటివ్ చెప్పి అమ్మాయితో మాట్లాడిన తర్వాత అడిగాను, ఇది వాళ్ళు అకార్డింగ్ టు దేర్ ట్రెడిషన్స్, అకార్డింగ్ టు దేర్ కస్టమ్స్, దే ఆర్ ప్యూర్ వెజిటేరియన్. ఈవెన్ లైక్ మీ, ఐఎమ్ ఆల్సో ప్యూర్ వెజిటేరియన్. సో ఈ అమెరికన్ జైల్స్ లో ఏంటంటే ఎక్కువ మంది వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు బీఫ్ వరకు ఇచ్చేస్తూ ఉంటారు. వల్ల అదే వెళ్ళిపోయింది. ఎప్పుడైతే చెప్పగానే అమ్మాయికి 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి, వెజిటేరియన్ ఫుడ్ నీకు కావాల్సిన పైన బయట తెప్పించుకోమన్నారు, లేకపోతే డ్రింకింగ్ డోనర్స్ ఏదో యాప్ ఏదో పెట్టేసేసి ఆ యాప్ లో ఆర్డర్ చేసుకోమన్నారు. అప్పటి నుంచి అమ్మాయికి వెజిటేరియన్ ఫుడ్ ఇచ్చారు. మనం వెళ్ళి మాట్లాడకపోతే నడవదు. పాపం ఆ అమ్మాయి తప్పేం లేదు, కానీ సంబడి మిస్గైడెడ్ హర్. పాపం అమ్మాయి కొంచెం ఇబ్బంది పడింది అనమాట. ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయండి, డెఫినెట్ గా ఉన్నాయి. వాళ్ళ ఆర్గనైజేషన్స్ హెల్ప్ చేస్తున్నాయి, అన్ని చేస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఎవరు కూడా స్ట్రైట్ గా నిజాలు చెప్పకపోవడంతో వచ్చే సమస్యలు ఇవి. మీరు అమెరికా ఎందుకు చదువుకుంటున్నారు, హ్యాపీగా చదువుకోండి, కష్టపడండి. అయిపోగానే హ్యాపీగా మీ అందరికీ ఓపీడీ వచ్చేస్తుంది. ఓపీడీ ఏమీ ఆగదు. ఉద్యోగం చేసుకోండి, ఉద్యోగం చేరండి, మంచి కంపెనీలో 60,000కి చేరండి, 50,000కి చేరండి, ఇబ్బంది లేదు. 60,000 బిగ్ మనీ, కానీ వాళ్ళకి 60,000 అది కావాల్సింది 100K కావాలి. అది సమస్య. అదే సమస్య. అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించిన దాంట్లో వెంకట్ గారు, యాక్చువల్గా ఇటు చాలా మంది చదువు కోసం విదేశాల్లో వచ్చే వ్యక్తులకి మీరు ఇచ్చే సలహాల్లో ఇటు అమెరికాలో కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, యూకే కానీ ఏ కంట్రీలో ఎడ్యుకేషన్ బాగుంటుంది, చక్కటి ఎడ్యుకేషన్ కి మీరు ఎటువంటి దేశాన్ని సజెస్ట్ చేస్తారు? ఉద్యోగ అవకాశాలు కావచ్చు. 100% అమెరికా. ఇంకా అమెరికాకి కంపారిటివ్ గా ఏ కంట్రీ ఉండదండి. నేను అమెరికాలో ఉన్నానని మాత్రం అనుకోవద్దు. అమెరికాలో ఎక్స్పోజర్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఇస్ అమెరికా ఇస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. అమెరికా ఈజ్ ఓన్లీ ద కంట్రీ ఎంఎస్ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు పని చేసుకోండి అని చెప్తుంది. 3 years ఏ కంట్రీ ఇస్తుందండి అవకాశం? మన లండన్, యూకే వచ్చేసరికి అయిపోగానే వెళ్ళిపోవాలని చెప్పారు. ఇప్పుడు ఏదో కొంచెం రిలాక్స్ చేశారు. లైక్ దిస్. ఇప్పుడు జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, నార్వే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు మీరు చదువుకొని చేసి మీరు బ్యాక్ వెళ్ళిపోతే మాకు ఉపయోగం ఏంటి? ఇక్కడ అమెరికన్ కంట్రీలో చదువుకున్న తర్వాత మా కంట్రీకి ఉపయోగపడాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, అంతేగా. నేను ఎంఎస్సి చదివేటప్పుడు నా ఫీ ఎంతో తెలుసా మీకు? 190 190 రూపీస్ పర్ ఇయర్. 190 రూపాయలు. ఏ ఇయర్ అది? 90s లో. ఓకే. సో అప్పుడు చదువుకున్నాను. అప్పుడు మా ప్రొఫెసర్ 10,000 జీతాలు ఉండేవి డిపార్ట్మెంట్ కి. అంటే గవర్నమెంట్ అప్పులతోనే నేను చదువుకున్నా 100%. కానీ ఏంటంటే 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఏదో దురదృష్టం అమెరికా వచ్చేసాను. ఇప్పుడు నాకు బాధ అనిపిస్తుంది, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇలా సిటిజన్ తీసేసుకున్నామని. ఇండియా వెళ్ళిన ప్రతిసారి అట్లీస్ట్ నేను ఒక 10,000 మంది స్టూడెంట్స్ తో మాట్లాడతాను మినిమం. ఏ కాలేజీ కన్నా నేను వెళ్తే కప్పు కాఫీ కూడా తాగను. నా కార్లో నేను వెళ్తాను, నా ఒక్క పైసా కూడా డబ్బులు తీసుకోను. ట్రైనింగ్ నేను తీసుకుంటాను, బట్ కాలేజీ స్టూడెంట్స్ తో మాట్లాడడానికి మాత్రం ఒక్క పైసా నాకు అక్కర్లేదు. అది ఎక్కడైనా ఎందుకంటే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అనుకోండి, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి, డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ ద వర్డ్. బట్ మనకంటూ ఒక కంట్రీ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తుందంటే కంట్రీకి ఉపయోగపడాలి. ఉపయోగపడాలన్నప్పుడు కష్టమైపోతుంది. అందుకని అంత వాళ్ళు చేసేసారు. ఒక అమెరికా ఈ కరోనా వల్ల కొన్ని రూల్స్ రిస్ట్రిక్షన్స్ అలా ఉన్నాయి, కానీ లేకపోతే
ఫ్రీగా వచ్చేవాళ్ళు హ్యాపీగా 3 సంవత్సరాల పాటు పని చేసుకున్న వాళ్ళు, పని చేసుకున్న తర్వాత H1లు వస్తాయి. H1 తర్వాత గ్రీన్ కార్డు, గ్రీన్ సిటిజన్ ఎంతమంది మనం చూడలేదు ఇప్పటి వరకు. కొన్ని లక్షల మంది సెటిల్ అయిపోయారు. లక్షల మంది. సో ఈ సిచ్యువేషన్ లో కానీ ఏంటంటే 90s లో 95, 2005 వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంది. టైంలో ఇండియా నుంచి వచ్చినటువంటి సత్యానారాయణలు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, సిఇఓలుగా పెరిగిపోయారు. కానీ వాళ్ళ 2005 తర్వాత పాస్ అయినటువంటి పిల్లల్ని చూడండి, వాళ్ళకి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. కానీ వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు అంటే ఫ్రీ వాళ్ళు సబ్జెక్ట్ చదవట్లేదు. చదవాలి. ఆ ఏజ్లో వాళ్ళ ప్రైమరీ గోల్ ఏంటి? చదువుకోవడమే. అది వదిలేసి అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో చెప్పండి. ఇదేంటంటే పేరెంట్స్ రియలైజ్ అవ్వాలి. పేరెంట్స్ ఏం చెప్పాలి వాళ్ళ పిల్లలకి, హే నువ్వు కష్టపడు, బై ఎండ్ ఆఫ్ ద డే యూ వాంట్ టు గెట్ ఏ జాబ్, ఈ జాబ్ రాకపోతే కష్టము అనే ఫీలింగ్ వాళ్ళకి పట్టరావాలి. పట్టరాకపోతే మనం ఇప్పుడు ఏం చేయలేం. అమెరికా పంపిస్తున్నారు. అమెరికా పంపించిన ఒక ప్రిస్టేజ్ గా తీసుకుంటున్నారు. ప్రిస్టేజ్ గా నెసెసిటీగా తీసుకోండి. వాళ్ళ యొక్క లైఫ్ కెరీర్ గురించి ఆలోచించండి. డోంట్ మేక్ ఇట్ అమెరికా రావడం అనేది ప్రిస్టేజ్ ఏమీ కాదు. అక్కడ ఫ్లైట్ ఎక్కితే ఇక్కడ రావాలి. కానీ ఇక్కడ సక్సెస్ అవ్వడమే ఇంపార్టెంట్. జాబ్ సంపాదించాలి. జాబ్ సంపాదించి అట్లీస్ట్ ఒక సక్సెస్ అవ్వాలి. ఈజీ మాత్రం కాదు సుందర్ గారు, అంత ఈజీ మాత్రం కాదు. ఎందుకంటే మేము కూడా ఏదో కేక్ వాక్ మాత్రం కాదు. వచ్చినప్పుడు కష్టాలు పడ్డాము. ఈరోజు సాయంత్రం వాడు పిలిచి హే టుడే ఇస్ లాస్ట్ డే అని చెప్పే సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ అందరూ చేసిన వాళ్ళే డెఫినెట్ గా. కాకపోతే ఇప్పుడు సిటిజన్షిప్ వచ్చేసింది కాబట్టి ఐఎమ్ ఇన్ కంఫర్టబుల్ జోన్, ఐఎమ్ వెరీ గుడ్ అనే మాట కాదు. 20 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. ఇందాక మనం ప్రాక్సీ గురించి మాట్లాడుతున్నప్పుడు వెంకట్ గారు, యాక్చువల్ గా అమెరికాలో ఆ సిచ్యువేషన్ చూసాము, చాలా ఇబ్బంది పడిన సందర్భం అని అనుకుంటున్నాం. మిగతా దేశాల్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందా, లేకపోతే అక్కడ ఎట్లా ఉంటుందండి? యాక్చువల్ మన తెలుగు వాళ్ళు చాలా ప్రాంతాల్లో ఉన్నారు, ఇండియన్స్ చాలా ప్రాంతాల్లో ఉన్నారు కదా, వేరే దేశాల్లో అంటే ఎక్సెప్ట్ అమెరికా, ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు, యూకే కావచ్చు, మన వాళ్ళు చదువుకుంటున్న పరిస్థితుల్లో ప్రాక్సీ పరిస్థితి మిగతా దేశాల్లో ఇలా ఉంది. మనకి ఇప్పుడు యూకే తీసుకున్నారు అనుకోండి, అయిపోగానే వెళ్ళిపోవాలి. ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు. కాబట్టి ఇక్కడ ఈ ప్రాక్సీ కాన్సెప్ట్ లేదు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, జీరో ఆల్మోస్ట్. లైక్ కెనడాలో జాబ్స్ ఎన్ని ఉన్నాయండి? ఇప్పుడు మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కెనడా తీసుకున్నా, కెనడా ఏంటి అమెరికా కన్నా 5 రెట్లు పెద్దది. ఎన్ని జాబ్స్ ఉన్నాయి? మహా అయితే టొరంటోలోనో అటు వ్యాంకోవర్లోనో కొన్ని జాబ్స్ కనపడతాయి, ఇంకెక్కడా కనపడవు జాబ్స్. కానీ మన వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు కెనడాకి? తక్కువ ఫీజు, తక్కువ. వాడు ఓపెన్ చేశారు, గేట్లు ఓపెన్ చేసేసారు. అమెరికా ఎప్పుడైతే టైటన్ చేసిందో వాళ్ళు ఓపెన్ చేసి పిల్లలు అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి మా ఫ్రెండ్స్ అక్కడ పిఆర్ మీద వెళ్ళి, పర్మనెంట్ రెసిడెన్సీ మీద వెళ్ళి, నా క్లాస్మేట్ 5 సంవత్సరాల పాటు అట్లా ఉండి 5 సంవత్సరాలు అయిపోగానే వాళ్ళకి సిటిజన్షిప్ రాగానే వాళ్ళు సౌత్ వచ్చేసారు. సౌత్ అంటే అమెరికా వచ్చేసారు. ఎందుకు? నిజంగా కెనడాలో అన్ని ఆపర్చునిటీస్ ఉంటే వాళ్ళు అక్కడే సెటిల్ అవ్వచ్చు కదా. కెనడా వెళ్ళినటువంటి వాడి ప్రతి డ్రీము అమెరికా రావటమే. మరి ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తున్న మీరు స్టూడెంట్స్ ని చాలా ఎలక్ట్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి మంచి వాళ్ళు చెప్తా ఉన్నారు, అరెస్ట్లు అయితే ఏంటి పరిస్థితి, చదువుకోవటం ఎలాగా, ప్రాక్సీ చేయకూడదు, లేకపోతే రెస్టారెంట్లో పని చేయకూడదు, రూల్స్ ను పాటించాలి, జాగ్రత్త పడాలి, నెక్స్ట్ కోసం రావాలి తప్ప ప్రెస్టేజ్ కోసం రాకూడదు, ఇన్ని చెప్తున్నారు. అసలు మీ పిల్లలు ఏం చదువుతున్నారు? మీ పిల్లల్ని ఏం చదివిస్తున్నారు? ఎటువంటి బాటలో వాళ్ళని నడిపిస్తున్నారు? మా పిల్లలిద్దరు డాక్టర్స్ అండి. ఓకే, డాక్టర్స్. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరికి నమస్కారం పెడతారు. ఒకటి దేవుడికి, రెండవది డాక్టర్కి. నా పోటీ దేవుడు కూడా నమస్కారం పెట్టాడు. రెండోది ఏమన్నారు? డాక్టర్కి. ఓకే, మా పిల్లల్ని కూడా చెప్పాను, యు ఆర్ బికమ్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద వరల్డ్. అయితే మెడిసిన్ చేయండి, లేకపోతే వేరే కోర్సెస్ చేసేసుకోండి, నో ఇష్యూస్. డబ్బులు విషయం అంటారా, అది దట్స్ మై ప్రాబ్లం, నాట్ యువర్ ప్రాబ్లం. అది ప్రాబ్లం కాదు, మై ప్రాబ్లం. లక్కీగా మా పెద్దమ్మాయి మెడిసిన్ అయిపోయింది, రేపు యూఎస్ఎంఎల్ రాయాలి. షీఈస్ గెటింగ్ గుడ్ మార్క్స్ ఇన్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్. సో తను వచ్చేస్తుంది. మా రెండో ప్రస్తుతం ఇక్కడే ఉంది, తన మెడికల్ లో ఉంది. సో లైక్ డెఫినెట్లీ బికాస్ ఎందుకంటే నాకు తెలుసు ఐటీ పరిస్థితి ఎలా ఉంటుందంటే. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు డాక్టర్ మెడిసిన్. వెరీ గుడ్. సో వాళ్ళు ఇక్కడే అంటే ఒకళ్ళు ఇక్కడ చేస్తున్నారా యుఎస్ లో? ఇద్దరు ఇండియాలో చేస్తారు. ఓకే, కరోనా విషయానికి మళ్ళా వస్తే, మీరు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది? అంటే మీరు ఇంత మాట్లాడినా, మనం ఇన్ని స్టూడెంట్స్ దీనికి సంబంధించిన, మీరు ప్రొఫెసర్ గా మాట్లాడినా, మీకు అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఉంది, అన్ని రంగాల్లో మీరు మీ సేవలు అందించిన సందర్భం అది తెలిసిందే. అయితే ఇప్పుడు మరి చాలా మంది మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది మన ఇండియా గురించి ఆలోచిస్తారు, పాలిటిక్స్ గురించి మాట్లాడుతూనే ఉంటారు. సో మరి తెలుగు రాష్ట్రాల పరిస్థితి కరోనా విషయంలో ఎలా ఉంది? తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి కరోనా అంటే టెస్టులు చేయాలండి. టెస్టులు చేయాలి ఫస్ట్
ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టులు చేసిన తర్వాత టెస్ట్ పాజిటివ్ అయితే ఎవరికి వాళ్ళు క్వారంటైన్కి వెళ్ళిపోవాలి, బయటకు రాకూడదు. ఎవరికి వాళ్ళు వెళ్ళి టెస్ట్ పాజిటివ్ వచ్చింది అంటే అది బయట వాళ్ళకి ట్రాన్స్మిట్ అవ్వకుండా ఉండాలి. అది ఫస్ట్ స్టెప్. రోజు రోజుకి కేసెస్ పెరుగుతున్నాయి, రోజు రోజుకి చాలా కేసెస్ పెరుగుతున్నాయి. సో ప్రాబబ్లీ ఐ మే గో టు ఇండియా నెక్స్ట్ వీక్. నేను నెక్స్ట్ వీక్ ఇండియా వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ కేసులు ఉన్నాయి అనే దానికంటే కూడా అమెరికా నుంచి వస్తున్నారంటే ఇదివరకు అమెరికా నుంచి రాగానే టెస్టులు ఎక్కువ చేసి ఒక అమెరికా నుంచి వచ్చే వ్యక్తులందరూ భూతంగా చూసిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇప్పుడు మీరు రావద్దు, ఇక్కడే ఎక్కువ అయిపోయినాయి అనే పరిస్థితి ఇండియాలో ఉంది. టెస్టుల విషయంలో చేయలేకపోతున్నారంటే ఎక్కడ లోపం ఉందండి? అంటే టెస్టులకు అంత ఫెసిలిటీస్ లేకపోతే అలసత్వమా, లేకపోతే వీళ్ళు టెస్టులు చేసినా కానీ సరైన లెక్కలు బయటకు రావట్లేదు? ఎక్కడ లోపం కనపడుతుంది అసలు? అది మనం పూర్తిగా చెప్పలేమండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీరు మానిటర్ చేస్తానే ఉంటారు కదా, మీరు చాలా మందిని కనుక్కుంటా ఉంటారు, మీరు యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ పర్సన్ గా. చెప్పలేము సుందర్ గారు, కొన్ని నిజాలు చెప్పలేము. ఓకే, నిజాలు కూడా చెప్పలేను. నాకు తెలుసు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలిసినా కూడా నేను చెప్పలేను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది 22 లక్షలు 23 లక్షలు హైయెస్ట్. సెకండ్ ప్లేస్ తర్వాత గుజరాత్, మహారాష్ట్ర తర్వాత సెకండ్ ప్లేస్ లో టెస్టులు చేశారు. హైయెస్ట్ టెస్ట్ per million చేసింది ఢిల్లీ తర్వాత ఆంధ్రానే చేశారు. వెన్ యూ గో బ్యాక్ టు తెలంగాణ, how the tests are there itself, they did a very small number of tests. ఇప్పుడు గవర్నమెంట్ నిజం తెలిసినా మీరు నిజం చెప్పక మరి సమాజానికి ఎవరు చెప్పాలి నిజం? మీరే చెప్పాలి. మాకు అప్పచెప్పారు బాధ్యత. మేము కూడా మీ దగ్గర నుంచి తీసుకోవటమే. మేము చెప్తున్నాం, చెప్పాల్సిన వెళ్తున్నాము, అన్ని లిస్టులు తీసుకుంటున్నాము, వెరిఫై చేస్తున్నాము, ప్రతిదీ ఏది నిజమో కరెక్ట్ గా చూసి వేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే మీడియా మీద కూడా ఆ బాధ్యత ఉంటుంది కాబట్టి మేమే చెప్తాం. కానీ మేము కూడా మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి సేకరిస్తాం, ప్రభుత్వాన్ని అడుగుతాం, బాబు లెక్కలు చెప్పండి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీడియా డ్యూటీ అది కాబట్టి దట్స్ ఓకే. రాష్ట్రాలు కరెక్ట్ నెంబర్స్ కాదండి. ఇప్పుడు చైనా కరెక్ట్ నెంబర్ చెప్పలేదనే కదా మనం ప్రపంచం అంతా చైనా వైపు అలా చూస్తోంది. అదేవిధంగా ఈ రాష్ట్రాలు కూడా కరెక్ట్ గా చెప్పాలి, వాళ్ళ పాపులేషన్ కి చెప్పాలి, మేము ఇన్ని టెస్టులు చేసాం, ఇన్ని పాజిటివ్ వచ్చాయి, మీకు 100 సిమ్టమ్స్ ఉన్నాయి, ఒకటి బ్రీతింగ్ ప్రాబ్లం, ఫీవర్, లేకపోతే సెన్సేషన్, ఒక 100 సిమ్టమ్స్ ఉన్నాయి. ఈ 100 సిమ్టమ్స్ లో ఏ ఒక్క 4 సిమ్టమ్స్ వచ్చినా సరే మీరు వచ్చి టెస్ట్ చేయించుకోండి అని చెప్పండి. నేను ఇండియా వెళ్దామని చెప్పేసి నేను టెస్ట్ చేయించుకుందామని 3 సార్లు వెళ్ళాను. యాక్చువల్గా 3 సార్లు వెళ్తే నాకు ఇన్సూరెన్స్ ఉంది, నేను ఒక్క పైసా డబ్బు కట్టలేదు. అయినా సరే వాడు ఏమంటాడంటే చూసి నా టెస్ట్ చేసి నీకు ఒక్క సిమ్టమ్ కూడా లేదు, సో వీఆర్ నాట్ ఏబుల్ టు టెస్ట్ అని చెప్పేశారు. ఒక్క సిమ్టమ్ ఉంటే టెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు. లేదు, నన్ను టెస్ట్ చేయలేదు, ఇంకప్పుడు వెళ్తా మానేస్తాను. యాక్చువల్గా ఎందుకు ఇండియా వెళ్ళాలి కాబట్టి టెస్ట్ చేయించుకుందాం అనుకున్నాను అంతే. సో ఇట్లానే ఏంటంటే ఎవరికి వాళ్ళు సోషల్ గా ఫీల్ అయిపోవాలి. అరే బాబు నాకు కొంచెం ఫీవర్ వచ్చింది, ఒక బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, కొన్నప్పుడు వెంటనే వెళ్ళిపోవటం, టెస్ట్ చేయించుకోవటం. ఇక్కడ ఒక ప్రశ్న, ఓకే ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, దట్స్ ఓకే. మరి సెలబ్రిటీలు మొత్తానికి నేను ఎస్ఎస్ రాజమౌళి, బాహుబలి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి, గాన గాంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారికి, అలాగే అమితాబ్ బచ్చన్ గారికి, పెద్ద వాళ్ళందరికీ వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ తెలియక, లేకపోతే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోక, ఎంత జాగ్రత్త తెలిసినా కానీ వాళ్లే సందేశాలు ఇచ్చి పాటల ద్వారా అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఇచ్చిన వాళ్ళకి కరోనా రావటం ఎట్లా? వెరీ సింపుల్ లాజిక్. ఇవాళ మీకు సపోజ్ అమితాబ్ బచ్చన్ గారు మీకు ఎయిర్పోర్ట్ లో కనపడ్డారు అనుకోండి, మీరేం చేస్తారు? కలవడానికి ట్రై చేస్తాం, సెకండ్ ఇద్దాం అనుకోండి. ఆయనకి లేకపోవచ్చు, ఆయన లేనటువంటి 100 మందిలో ఏ ఒక్కడికి ఉన్నా ఆయనకు వచ్చిన అవకాశం ఉంది. నేను చెప్తుంది మోడీ గారు చప్పట్లు కొట్టించిన దగ్గర నుంచి అందరూ లాక్డౌన్ లోకి వెళ్ళిపోయాం కదా, అందరం తర్వాత దీపాలు వెలిగించిన తర్వాత లాక్డౌన్ లో ఉన్నాం కదా, అడ్వర్టైజ్మెంట్ మనమే ఇచ్చాం కదా. జనరల్ టైంలో ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళాడంటే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కదా జనరల్ ఆన్సర్, అది జనరల్ గా జరిగేది. అది ఆయన ఓ సెలబ్రిటీ కాబట్టి వస్తే జరుగుతుందని, షూటింగ్స్ ఉంటే కలిశారు కాబట్టి. ఇంట్లో ఉండి లాక్డౌన్ సమయంలో నిక్కచ్చిగా నిబద్ధతతో ప్రధాని మోడీ చెప్పిన దాన్ని పాటిస్తూ ఉన్న సెలబ్రిటీస్కి వచ్చిన దాన్ని బట్టి మాట్లాడుతున్నాను నేను. ఎలా ఏమై ఉంటుంది దీని రహస్యం ఏంటి? కరోనా తన రూపాన్ని పలు రకాలుగా మార్చుకుంటుందని మనకు అర్థమైనా ఇది అసలు ఏ రకంగా ఎంటర్ అయిపోతుంది, దాన్ని ఎవరికి అర్థం కావట్లేదు. మీరేమో దాని గురించి చెప్పగలరా? ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు ఒక క్లోజ్డ్ సర్క్యూట్ లో కరోనా ఉన్నటువంటి వాటి దగ్గర లైక్ పక్కన ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాము, 20 వైరస్ పార్టికల్స్ వస్తాయి పర్ నిమిషానికి. మాట్లాడుకుంటుంటే మాటల్లో నుంచి 200 వస్తాయి, తుంపర్లో నుంచి 200 వస్తాయి. అదే బ్రీత్ నుంచి, శ్వాస నుంచి 20 తుంపర్లు వస్తాయి. ఒక్క తుమ్ము నుంచి 20 మిలియన్స్ వస్తాయి. 1 మిలియన్ అంటే 10 లక్షలు. దగ్గు నుంచి 20 మిలియన్స్ వస్తాయి. ఒక మనిషికి ట్రాన్స్మిట్ వైరస్ పాజిటివ్ రావడానికి 1000 తుంపర్లు కావాలి. అంటే ఇప్పుడు నాకు ఒకవేళ పాజిటివ్ అయినా మన ఇద్దరు కూర్చొని 50 నిమిషాలు మాట్లాడుకుంటే మీకు వచ్చే అవకాశం ఉంది.
అది ఎదురెదురు మాట్లాడుకోవడం అంటే 10 నిమిషాలు ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుంటే వచ్చే అవకాశం ఉంది. కానీ నేను ఒక్కసారి దగ్గాను అనుకోండి, చుట్టుపక్కల అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. గాలిలో కూడా స్ప్రెడ్ అవుతుంది. తగ్గినప్పుడు గానీ, తుమ్మినప్పుడు గానీ ఇంత పరిస్థితి. అందుకని ఏం చెప్తున్నారు, ఇద్దరూ మాస్కులు పెట్టుకోవాలి. ఇద్దరూ మాస్కులు పెట్టుకుంటే ఛాన్సెస్ 0.005% ఎవరికి రాదు, ఇద్దరికి రాదు. ట్రాన్స్మిట్ కాదు అది. సో ఇలాంటి ఎప్పుడో వాళ్ళు మిస్ అయి ఉండొచ్చు, ఎవరో ఒకరు దగ్గు ఉండొచ్చు, ఆ టైంలో ఆ ప్రెమిసెస్ అంతవరకు సర్కిల్లో ఉండుండొచ్చు. ఇవన్నీ మనం చెప్పలేము. ఇప్పుడు నేను ఉన్నాను 4 నెలలు 5 నెలల నుంచో, ఏదైనా అవసరం అయితే బయటకు వెళ్తున్నాను, లేకపోతే లేదు. మరి నాకు రాలేదే. నేను టోటల్ ఇంట్లో ఉంటున్నాను నేను చెప్పట్లేదు. నేను గ్రోసరీస్కి బయటకు వెళ్తాను, వెళ్ళేటప్పుడు నా జాగ్రత్తలు తీసుకుంటాను, వెళ్తాను, మళ్ళీ వచ్చేస్తాను. దట్స్ ఆల్ ఇట్ ఈస్. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఏదైనా పొరపాటున కొంచెం వాళ్ళ జాగ్రత్త వల్ల జరిగిందే తప్ప అది వాంటెడ్ గా ఇంట్లో కూర్చున్నంత మాత్రాన వచ్చేదేం కాదని. ఇంట్లో కూర్చున్న మాత్రం నిజంగా వచ్చుంటే ఈ పాటికి మొత్తం కోట్లకి వెళ్ళిపోయేవి. వాస్తవం. కోట్లకి వెళ్ళిపోయేవి. ఇంట్లో గురించి వాళ్ళు ఎక్కడో బయటకు వెళ్ళారు, లేకపోతే వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కడ ఉన్నాయో. ఇప్పుడు మా ఆఫీస్ అన్నారు, మీరు సెప్టెంబర్ లో ఆఫీస్కి రావాలి అన్నారు. నేను ఒకటే చెప్పాను, నేను రాను సెప్టెంబర్ కి డెఫినెట్ గా. ఎందుకు రానంటే నేను ఆఫీస్కి వస్తాను, ఆఫీస్ లో వచ్చేటువంటి వాళ్ళందరికీ వాళ్ళ ఇళ్ళకి ఎవరు వచ్చారు, వాళ్ళు ఎవరెవరు వచ్చారో తెలిస్తే నేను ఆఫీస్కి వస్తాను. అవి తెలియదు నేను ఎట్లా వస్తాను? న్యూయార్క్ చాలా మంది మా ఫ్రెండ్స్ వాళ్ళు రమ్మంటే ఉద్యోగం రిజైన్ చేసేసారు. నేను రిజైన్ చేసేసారు. ఎందుకంటే వై వీ వాంట్ టు పుట్ అవర్ సెల్ఫ్ ఇన్ టు రిస్క్. ఇప్పుడు రేపు నేను ఇండియా వస్తాను, నెక్స్ట్ వీక్ వస్తాను ఇండియాకి, డెఫినెట్ గా ఇండియా వస్తాను నెక్స్ట్ వీక్ కమింగ్ నెక్స్ట్ వీక్. వచ్చినా నేను ఒకటే, మీ రూల్స్ ప్రకారం క్వారంటైన్ మీ ఇష్టం వచ్చినట్టు పెట్టండి, ఇన్స్టిట్యూషన్ క్వారంటైన్ రూల్స్ నో, అదొక హోమ్ క్వారంటైన్ ఫైన్ అని చెప్పేసి ఆ జాగ్రత్తలో నేను ఉంటాను అంతే. కానీ అమెరికాలో ఇప్పుడు మనం ఇండియా వెళ్ళాలంటే 3 నెలల ముందు టెస్ట్ చేసి సర్టిఫికేట్ తీసుకొని ఫ్లైట్ ఎక్కాలంటారు. ఎంతవరకు వాస్తవం అండి? అది 3 నెలలు కాదండి, 3 రోజుల ముందు టెస్ట్ తీసుకొని 72 hours బిఫోర్ ఆ డేలో వెబ్సైట్ లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే 3 days దే ఆర్ ఎగ్జామ్టెడ్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ అని చెప్తున్నారు. కానీ నాకు 3 రోజులు నేను చెప్పాను కదా, ఇవాళ మెసేజ్ వస్తే రేపు నేను వెళ్తాను కాబట్టి నాకు అంత టైం ఉండదు. సో కాబట్టి వాడి ఢిల్లీలో థర్మల్ స్క్రీనింగ్ చేసి ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ పెడతాడు. ఐఎమ్ అగ్రీ. విజయవాడలో గుంటూరులోనో ఇన్స్టిట్యూషన్ ఉంటాను నేను, నాకు పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు చేసుకొని 3 రోజులు అనుకోండి, మళ్ళీ నేను టెస్ట్ చేయించుకోవాలి, అది సమస్య. ఓకే. యాక్చువల్ గా వ్యూహాన్ తర్వాత అంత తీవ్రంగా ఎఫెక్ట్ అయిన న్యూయార్క్. సో న్యూయార్క్ లో చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యి మరణాల రేటు కూడా చాలా ఎక్కువ అయింది. మీ పక్కనే ఉంటది 40 నిమిషాల జర్నీలో. నేను ఎన్నోసార్లు న్యూయార్క్ వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో కూడా ఇంటర్వ్యూలు చేసిన సందర్భం. సో న్యూయార్క్ ప్రతి ప్లేస్ నాకు తెలుసు. కానీ న్యూయార్క్ లో అసలు నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి చూస్తే దాన్ని న్యూయార్క్ ఒక వీధి నుంచి ఒక వీధి దాటాలంటే ఎంత టైం పడుతుందో మీకు తెలుసు. యాక్చువల్లీ అక్కడ అలాంటి బిజీయెస్ట్ న్యూయార్క్ ఇప్పుడు ఎలా ఉందండి? అంటే ఇప్పుడు పర్లేదండి, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ 20 to 30%, 40% మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. ఇంతకు ముందు అయితే మీరు అన్నట్టు జస్ట్ లైక్ యాజ్ నథింగ్, నో బడీ ఇస్ దేర్. బట్ ఇంకొకటి అండి, ఇప్పుడు సుందర్ గారు, ప్రాబ్లం న్యూయార్క్ ఎందుకంత బ్యాడ్లీ ఎఫెక్ట్ అయింది, ఒకటేంటంటే సో మెనీ ఫ్లైట్స్ రావడం ఒకటి, రెండోది ఏంటంటే హెయిర్ కటింగ్ సెలూన్స్. జనాలకి మొన్న నేను కేటీఆర్ గారికి ట్వీట్ చేశా, బాబు మీరు ఏమైనా ఓపెన్ చేయండి, బ్యూటీ పార్లర్లు, హెయిర్ కటింగ్ సెలూన్ మాత్రం ఓపెన్ చేయదు. ఓకే, చేయలేదు కదా వాళ్ళు, గవర్నమెంట్ ఇప్పటికైనా చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేదు కదా వాళ్ళు. మెసేజ్ పెట్టా, కేసీఆర్ స్పీచ్ విన్న తర్వాత వెంటనే నెక్స్ట్ మినిట్ కేటీఆర్ ట్వీట్ చేశాను నేను, మీరు న్యూయార్క్ బ్యాడ్ అవడానికి కారణం ఇదే కారణము, మీరు ఇంత బ్యాడ్ గా ఉన్నప్పుడు హెయిర్ కటింగ్ సెలూన్స్, బ్యూటీ పార్లర్లు రెండు ఓపెన్ చేయండి. ఓకే, ఆ రెండే బ్యాడ్లీ ఎఫెక్ట్ అయిపోతాయి. ఓకే, న్యూయార్క్ అంత బ్యాడ్ అవడానికి కారణం అదే. ఓకే, అలా తీసుకున్న నిర్ణయానికి మీ ట్వీట్ ఉపయోగపడుతుంది అనుకుందాం. సో అనుకుందాం అంటే అంతే సహజంగా పరిగణలో తీసుకుంటారు కదా, తీసుకున్నప్పుడు ఓకే ఇది ఒక, ఎందుకంటే మీరు ఇక్కడ ఆ ప్లేస్ లో ఉండి మీరు ట్వీట్ చేశారు కాబట్టి ఆ పరిస్థితి మీకు తెలుసు, అవగాహన కూడా ఉంది కాబట్టి దాన్ని బట్టి. సో ఓవరాల్ గా చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మోడీ గవర్నమెంట్ రకరకాలుగా అవేర్నెస్ కార్యక్రమాలు చేసింది గతంలో, ఇప్పుడు అసలు మానేసింది. ఎందుకంటే ఫస్ట్ లో అందరినీ అవేర్నెస్ చేసి, ఇప్పుడు ఇంకోటి ఉంది ఇక్కడ ఏంటంటే కరోనా, చాలా మంది వీడియోలు పెట్టేస్తున్నారు, మాకు కరోనా వచ్చింది, పాజిటివ్ వచ్చింది, మీరందరూ భయపడొద్దు, ధైర్యంగా ఉండండి, ఏం కాదు అని. మళ్ళీ తర్వాత కొన్ని రోజులు సెల్ఫ్ క్వారంటైన్, తర్వాత తగ్గిపోయింది, మేము బాగానే ఉన్నాం అంటున్నారు, కొంతమంది హాస్పిటల్లో ఉన్నాం అంటున్నారు. సో 2 అంశాలు, ఒకటి మోడీ గవర్నమెంట్ జనాల్ని అవేర్నెస్ తేవటంలో కావాలని ఆగిపోయిందా, చెప్పేసాం కదా ఇక చాలులే వాళ్ళే అలవాటు అయిపోయిందని అనుకుంటున్నారని మోడీ గవర్నమెంట్ ఆపేసింది. ఎందుకంటే ప్రతిసారి ఆయన ఎప్పుడైనా స్పీచ్ ఇస్తే జనాలందరూ ఎదురు చూస్తారు, నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చెబుతుంది అని. అంటే పెద్దన్న దిక్కులాగా అందరూ ఎదురు చూస్తారు కదా. సో చాలా మందికి తెలియదు కదా.
అదొకటి. రెండోది జనాలకి అలవాటు పడిపోయారు అనుకోవచ్చా? ఇక ఏంటంటే వచ్చిద్ది రావచ్చు. కరోనా వస్తే మళ్ళీ పోద్ది అన్నట్లు అయిపోయిందా? చిన్న ఎగ్జాంపుల్ అండి. మీ ఇంట్లో మీ బాబు ఉన్నాడు అనుకోండి. ఒకటో తరగతిలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వరకు. అరే నిప్పు జోలికి వెళ్ళకు, అది కాలుతుంది అని చెప్తారు. 10 ఏళ్ళు వచ్చిన వాళ్ళు చెబుతారా మీరు? అంతేగా. అదే జరిగింది. మోడీ ఫస్ట్ ఏం చెప్పాడు? కరోనా జోలికి వెళ్ళకండి, ఈ ప్రికాషన్స్ తీసుకోండి అని చెప్పేశాడు. తనకి చాలా అదర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఒక కరోనా వల్ల ఎకానమీ పడిపోతుందంటే ఎకానమీని ఎలా పుల్ చేయాలి, ఎలా కంట్రీని ముందుకు పట్టురావాలి, ఇవన్నీ యాక్టివిటీస్ ఉన్నాయి. తెల్లవారు లేచి నుంచి పొద్దున్న సాయంత్రం దాకా కరోనా అనుకుంటే నడవదండి. ఒక దేశ అధ్యక్షుడిగా, దేశానికి లీడర్ గా సో మెనీ రెస్పాన్సిబిలిటీ. అతను చెప్పాడు కరోనా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ 3-4 సార్లు చెప్పేశాడు. మన పిల్లకంటే ప్రతిరోజు చెప్తాం నిప్పు జోలికి వెళ్ళొద్దని చెప్తాం. మనం ఫస్ట్ లో చెప్తాం. ఫస్ట్ 1 or 2 years వరకు చెప్తాం. చెప్పిన తర్వాత వదిలేస్తాం, వాళ్ళు నేర్చుకుంటారు. సేమ్ అదే ఇవాళ ప్రజల్లో మార్పు రావాలి. గవర్నమెంట్ ఏమీ చేయలేదండి. ఏ గవర్నమెంట్ చేయలేదు. మీకు గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర కాదు, అమెరికా కాదు, ఏ గవర్నమెంట్ చేయలేదు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అలాంటిది. ప్రతి మనిషి వాడు మారాలి అంతే. బయటికి వెళ్ళకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ థింగ్. వెళ్ళినా దూరం మన పని చేసుకొని రావాలి అనేటువంటి ఫీలింగ్ పెట్టుకుంటేనే ఇది కంట్రోల్ అవుతుంది. వ్యాక్సిన్, మందు, ఇంకోటి కషాయం తాగండి తగ్గిపోతుంది, అది తాగండి తగ్గిపోతుంది అంటారు. నాకు వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది యాక్చువల్ గా. అరే 5 లక్షల మంది చనిపోతే ఈ కషాయం తాగి తగ్గిపోతుందా? ఒక ఆయన అంటాడు నిమ్మకాయ రసం తాగి తగ్గిపోతుంది అంటాడు. నేను చెప్తాను నిమ్మకాయ రసం తాగండి, మంచిదే. ఇమ్యునైజేషన్, సి విటమిన్ మంచిదే, కాదంటలేదు. ఇంకో ఏళ్ళకు తినండి, మంచిదే, కాదంటలేదు. కానీ ఇవన్నీ కూడా వచ్చినటువంటి కరోనాని మాత్రం ప్రివెంట్ చేయవు. రాకుండా ఇమ్యునైజేషన్ పెంచేందుకు మాత్రమే పనికి వస్తాయి. చాలా మంది రోజుకు మెసేజ్ పెడతారు. అది ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు. దాని గురించి ఆ కషాయాలు తాగడం బిగించేస్తారు, ఇంకోటి రసం తాగడం బిగించేస్తాడు, ఇంకోటి మిరియాలు తాగడం బిగించేస్తాడు. ఇవన్నీ రాకుండా ఉన్నప్పుడు ఏమన్నా ఉపయోగపడతాయి 1%. తర్వాత మాత్రం ఏమీ లేదు. రాకుండా హోమ్ రెమెడీస్ వల్ల ఎప్పుడు ఇబ్బంది ఉండదు. కరోనానే కాదు, ఎటువంటి రోగాలు వచ్చినా కానీ హోమ్ రెమెడీని మనం వాడతాం. ముందు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఏదైనా కానీ మనం చాలాసార్లు అనుకున్నట్టే డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు మనం హోమ్ రెమెడీ ముందుగా ప్లాన్ చేసుకుంటాం. ఇంట్లో ఉన్నది ఏదో వేడి పాలు తాగటం, మిరియాల పాలు తాగటం, లైక్ అవన్నీ చేశాక డిఫరెంట్. కరోనా ఈజ్ డిఫరెంట్. కరోనాకి మెడిసిన్ లేదు. మెడిసిన్ లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు కరోనా రాకుండా ఉండాలంటే ఒకటండి బేసిక్. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఒకటి, మాస్కులు పెట్టుకోవడం ఒకటి. ఇవి రెండే ప్రస్తుతం జనాలకి సేఫ్. ఇంకా అంతకు మించి ఏది సేఫ్ కాదు. అది 100% సేఫ్ కాదు. మందుల గురించి ఎన్ని మాటలు చెప్పినా అవన్నీ టైం పడుతుంది. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనాకి రావచ్చు, రాకపోవచ్చు అని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది. చూడండి కావాలండి మీరు. టేక్స్ టైం పడుతుంది. వస్తుంది. ఎప్పటికి వస్తుంది? రీసెర్చ్ చేయాలి. లాట్ ఆఫ్ థింగ్స్ ఇస్ దేర్. ఇవన్నీ తెలియకుండా phase 1, phase 2 తెలియకుండా రష్యాలో వచ్చేసింది, చైనాలో ఆల్రెడీ ఇచ్చేసారు, ఇండియాలో బలానా కంపెనీ వచ్చేసింది అని చెప్తే, అరే 20 సంవత్సరాల నుంచి నేను ఫార్మా ఇండస్ట్రీలో క్లినికల్ ట్రయల్స్ లోనే పనిచేస్తున్నాను. 20 క్లినికల్ ట్రయల్స్ లో పనిచేస్తున్నా, డ్రగ్ డెవలప్మెంట్ డిస్కవరీలోనే ఉన్నా నేను. అది నవ్వు వస్తుంది వీళ్ళని చూస్తుంటే. అసలు phase 1 అంటే ఏం చేస్తాం, phase 2, phase 1 సేఫ్టీ ఏంటి? హెల్తీ పీపుల్ ఇస్తాం. హెల్తీ పీపుల్ ఇస్తే కాదండి, అది బాగా అయిపోయింది, అది అవుతుంది. phase 3 ఇంపార్టెంట్ మనకి. అలా యాక్చువల్గా ఇప్పుడు మీరు అన్నారు ఫేక్ న్యూస్ చాలా వచ్చేస్తున్నాయని చెప్తున్నారు. దాని ఇన్వెస్టిగేషన్ లేకుండా, సరైన అవగాహన లేకుండా రాత్రికి ఎక్కడో పార్టీలో కూర్చోసిన వీడియోలు పెట్టేసేటట్లు అలాగా చేసేసి చాలా మందిని తప్పుగా పట్టిస్తున్న వ్యక్తులు చాలా మంది సొసైటీలో ఉన్నారు. ఈ ఫేస్బుక్, యూట్యూబ్, ఈ ట్విట్టర్స్ దీనివల్ల చాలా ఫేక్ న్యూస్ వెళ్తా ఉన్నాయి. ఈ సోషల్ మీడియాకి సంబంధించిన దాంట్లో మీ కామెంట్ ఏంటండి? సోషల్ మీడియా ఇస్ లైక్ ఏ పవర్ఫుల్ వెపన్ అండి. కత్తితో మన తలకాయన కోసుకోవచ్చు, కూరగాయలైనా కొరగచ్చు, కూరగాయలను తొలిగి చేయొచ్చు. ఈ సోషల్ మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్ వెపన్. ఆ వెపన్ ఏంటంటే మనం సక్రమంగా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ లో మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, యూట్యూబ్ లో ఎక్స్ట్రాడినరీ వీడియోస్ ఉంటాయి, ట్యూటర్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇట్ సెల్ఫ్, వీ కెన్ యూజ్ ఇట్. అదే యూట్యూబ్ లో చెత్త మెసేజెస్ చాలా ఉంటాయి, అదే ట్విట్టర్ లో ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి, ఉండవని కాదు. దాన్ని ఏంటంటే ఎవరి డిస్క్రిమినేషన్ కి వదిలేయాలి మనం. వాళ్ళకి ఏమి చెప్పలేం. నేను చెప్పాను కదా, రైలుని పట్టాలకు ఎక్కించడం వరకు కష్టం అండి. పట్టాలు ఎక్కించిన తర్వాత ఎటైనా రాకపోవచ్చు. ఈ పిల్లలకి ఏంటంటే మీరు ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నారు, చాలా ట్రైనింగ్ ఇస్తారు కదా, ఈ బ్యాచ్ కూడా ఏదైనా ట్రైనింగ్ సిస్టమ్ ఏదైనా పెట్టపోయారా వెంకట్ గారు?
ఏ బ్యాచ్ కండి? అన్నశ్రీ పోస్టులు పెట్టే వాళ్ళకి, లేకపోతే అన్నశ్రీగా సమాజాన్ని డిస్టర్బ్ చేసే బ్యాచ్ కూడా ఏదైనా ట్రైనింగ్ సిస్టమ్ పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ లాంటిది ఏం చేయకపోయారా? ఇది సాధ్యం కాదంటారా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి తెలిస్తే చేస్తున్నారు. తెలియక చేసేటట్టయితే మనం చెప్పొచ్చు. ఓకే బాసు చేయొద్దు ఇది చెప్పొచ్చు. వాళ్ళకి తెలిసి చేస్తున్నారు. మరి అటువంటిప్పుడు ఏంటి? అది సమాజానికి ప్రమాదం కదా? ప్రమాదం, వాళ్ళకి పని లేదు. వాళ్ళు ఏంటంటే కంఫర్ట్ జోన్ లో ఉంటారు. మన సొమ్యంగా ఎవడో మెసేజ్ పంపిస్తాడు, ఫార్వర్డ్ చేస్తాడు అంతే. ఎందుకండి మీకు తెలుసో లేదో ఎన్ని గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ మెసేజెస్ వస్తాయి. నువ్వు చెప్పకపోతే నాకు గుడ్ మార్నింగ్ కాదా సార్, సూర్యుడు రాడా? ఎంత పాజిటివ్ అలానే కాదులే కానీ పాజిటివ్ విధానం ఉంటుంది. బ్యాండ్ విడ్త్ వేస్ట్ అయిపోతుంది ప్రపంచం మొత్తం మీద. నేను అందుకని ఎవ్వరికి గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టను. నెవర్ నాకు చెప్తాను, నో వే డోంట్ డూ దిస్. మనం అవన్నీ ఏం చేయలేమండి. ఎవరికి వాళ్ళకి తెలియాలి ఈ మెసేజ్ రెస్పాన్సివ్ గా మనం పనిచేస్తున్నామా లేదా అనేటువంటిది వాళ్ళు తెలియాలి. వాళ్ళకి తెలియడానికి చాలా సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పే పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళందరూ కూడా మనం చెప్పే స్థితిలో లేరు వాళ్ళకి. నేను చెప్పేవాళ్ళు ఎవరంటే, మన ఎవరో ఒక అతను అడిగారు, మీ పేరెంట్స్ తీసుకుంటారండి అని చెప్తే, మా పేరెంట్ బిజీ అండి. నేను చెప్తా, మీ పేరెంట్ కి 10 నిమిషాలు నాట్లో మాట్లాడటానికి బిజీ అయితే, పైగా మీకోసం, మీ పిల్లల కోసమే మాట్లాడండి బిజీ అయితే, అలాంటి పేరెంట్స్ మాకు అక్కర్లేదు, అలాంటి పిల్లలు మాకు అక్కర్లేదు అని చెప్పేశాను. ఎందుకంటే పేరెంట్ రెస్పాన్సిబిలిటీ. మీ పిల్లవాడు ఎలా చదువుతున్నాడు ఏంటి అనేది మాట్లాడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇస్ యూ. దానికి నాకు కుదరదు, బిజీగా ఉన్నాను అంటే ఐ కెనాట్ సే ఎనీథింగ్. పిల్లల కంటే బిజీ ఉన్న పరిస్థితి నీకు ఉంది కాబట్టి నాకు వద్దనేది మీ ఉద్దేశం. నాకు అసలు ఇప్పుడే చెప్తున్నాను, నాకు అసలు ఎవరైనా సరే వచ్చేసి స్టూడెంట్ ఉన్నప్పుడు, మీ పిల్లవాడు నేను ఉన్నాను, నేను ఇండియా అయితే చాలా బిజీగానే ఉంటాను, నేను యాక్టివిటీస్ అయినా సరే నేను మా పాప వాళ్ళ కాలేజీకి వెళ్ళి వాళ్ళతో కాసేపు మాట్లాడేసేసి వాళ్ళ ప్రొఫెసర్స్ తో మాట్లాడి వస్తాను. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు కరోనా విషయంలో మీరు కేటీఆర్ కి, తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కి మీరు ట్వీట్ చేసిన విధంగానే ఇందాక చెప్పారు, మనం ఏదైనా సరే కత్తితో తలనరుకోవచ్చు, కూరగాయలు కోయొచ్చు, అలాగే చాలా మంది పని పాట లేకుండా పెడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు. అసలు గుడ్ మార్నింగ్ వల్ల టైమే వేస్ట్ అవుతుంది, నువ్వు చెప్పకపోతే నాకు గుడ్ మార్నింగ్ లేదా అన్నది మీరు చెప్తున్నమాట. ఇదంతా వాళ్ళు చేస్తున్న పని. నేను అడుగుతుంది ఏంటంటే సొల్యూషన్ అడుగుతున్నా. అదే ట్వీట్, ఇలాంటి ట్వీట్లు కానీ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి ఇట్లాంటి బ్యాచ్ ని కనిపెట్టమా, లేకపోతే ఇప్పుడు ఎట్లా ఉందంటే ప్రాక్సీ లాగానే ఎవడో ఫేక్ ఐడి మీద పెట్టేసి ఒక న్యూస్ రిలీజ్ చేస్తున్నారు. మొన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు డైరెక్ట్ గా ఒక వీడియో రిలీజ్ చేశారు, జానకమ్మ గారు చనిపోయారని ఎవడో మెసేజ్ పెట్టేసి ఫేక్ పెట్టారు. చాలా బాధ, ఏడ్చినంత పని చేశారు ఆయన ఏడ్చినంత పని చేసి మెసేజ్ పెట్టి చాలా బాధపడ్డారు. ఎందుకంటే అది ఎంత మన అభిమానుల్ని ఎంత ఇబ్బంది పెడుతుంది. అదే కాదు, చాలా చాలా చోట్ల కూడా చాలా డిస్టర్బెన్సెస్, థంబ్నెయిల్స్ కోసం టైటిల్స్ ఇస్ డిఫరెంట్, లోపల ఉండేది వేరుగా ఉంటుంది. ఈ పరిణామాన్ని అరికట్టడానికి మీలాంటి వాళ్ళు ఏమన్నా ఒక ఐడియాని కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకు ట్వీట్ చేయటం కానీ లాంటివి ఏమన్నా ఆలోచిస్తారని అడుగుతున్నా. అక్కడ దాకా ఎందుకంటే, మీరు వెంకట్ ఎక్కువ చెక్ చేశారు అనుకోండి, ఎవడో ఒకడు పెట్టాడు, వెంకట్ $1500 ఫీజు తీసుకుంటాడు, అది చేస్తాడు. నేను 2005 నుంచి 2020 వరకు 15 years లో ఆల్మోస్ట్ ఒక 5000 మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటాను. ఇంకా పెట్టిన వాడి పేరు ఊరు తెలిస్తే అనుకో నేను తెలియచ్చు, కానీ వాడి తెలియదు, వాడి పేరు తెలియదు. ఏదో వెబ్సైట్ నుంచి ఏదో ఒకటి వెంకట్ ఈజ్ నాట్ గుడ్ అనో, లేదా సుందర్ ఈజ్ నాట్ గుడ్ అనో సంథింగ్ ఒక మెసేజ్ పెట్టేస్తే మనం ఏం చేయలేము. మనం ఎందుకంటే దాని యొక్క సర్వర్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడో లండన్ లో ఉంటుంది, ఎక్కడో ఉంటాడు, లేదా రష్యాలో ఉంటుంది. మనం ఏం వాడికి మనం కాంపిటీషన్ లో ఉన్నప్పుడు మనం మాట్లాడింది, ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇందులో కొన్ని విషయాలు జనాలకు నచ్చకపోయినప్పుడు ఏం చేస్తారు, వాడి ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం నెగిటివ్ గా ప్రాపగాండా చేయడం బిగించేస్తాడు. చెప్పండి. అండర్స్టాండ్ దిస్ లాజిక్. ఇలాంటి పరిస్థితుల్లో వాడి పేరు ఊరు తెలిస్తే మనం చేయొచ్చు. ఇవాళ గూగుల్ ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేయడానికి ఏం కావాలి, ఏం అక్కర్లేదు, ఒక ఫేక్ క్రియేట్ చేసుకోవచ్చు, ఒకటి పోస్ట్ చేసి పడేయచ్చు. నేను ఇందా మీకు చెప్పింది అదే. దానివల్ల నేను ఎంత హర్ట్ అవుతాను అనేటువంటి కాన్సెప్ట్ వాడికి ఉంటుంది. నేను అంటున్నదే, ఇప్పుడు కసి మీద ఉన్న పశువుని వదిలేసినట్టు అసలు మాకేం తెలియదు, అందరూ కళ్ళు మూసుకోనో లేకపోతే ఏదో జరుగుతుంది, మనం ఏం చేయలేము, అది ఎక్కడో ఉంటుంది అనే పరిస్థితి వస్తే నేనేమంటున్నా, ఇప్పుడు పబ్జీ గేమ్ ఉంది. పబ్జీ గేమ్ ఉన్నప్పుడు దాంట్లో చాలా మంది ఎడిక్ట్ అయిపోయి చచ్చిపోయేదాకా వాళ్ళు ఆ టాస్క్ చేస్తూ ఉంటారు. అసలు ఎంత దారుణమైన అంశం అంటే, అసలు అది ఉన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. పిల్లల్లోకి ఎంత ఎడిక్ట్ అయిపోయి రూముల్లో ఉండేసి భోజనానికి కూడా రాకుండా ఆ సిచ్యువేషన్. నేనేమన్నానంటే, అసలు కళ్ళు మూసుకొని ఇది ఎక్కడో ఉంది తెలీదు, ఇంత టెక్నాలజీ ఉన్న ఈ 2020లో కూడా ఎక్కడి నుంచి ఏం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ఇక్కడ నేను లైవ్ ఇస్తున్నాను, అమెరికా దేశం నుంచి ఇండియా వాళ్ళు కనెక్ట్ అయ్యి ఇంతమంది ఉండి, సార్ మీరు వేరే స్టేట్ లో ఉండి మనం లైవ్ ఇస్తాం. ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుందో తెలిసినప్పుడు దాన్ని ఎందుకు కంట్రోల్ చేయకపోవడానికి ఇంకా సిస్టమ్ లేకపోతే పట్టించుకోక అది అంటున్నాను.
పట్టించుకోకపోవడం ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నాను, నా జాబ్ నేను చేసుకోవాలి, నేను ట్రైనింగ్లు ఇచ్చుకోవాలి, ఎందుకంటే నేను డబ్బు సంపాదించాలి, నా పిల్లల ఫీజు కట్టాలి, నాకు తినడానికి డబ్బులు కావాలి నాకు. సో కాబట్టి ప్రైమరీ గోల్ ఈస్ ఆ ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నప్పుడు కూడా లేదు, వాళ్ళు 10:30కో 11 అన్నప్పుడు కూడా నేను 2 సార్లు ఆలోచించాను. నా క్యాలెండర్ చూస్తే పోతారు, ఫుల్ మీటింగ్స్ ఉన్నాయి నాకు. సో కాబట్టి నాకు తప్పదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకని నా ఉంటాయి, నేనేం చేస్తాను, నా ఎందుకు అని ఒకటి ఇక్కడ 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 ఒక విషయం చెప్పాలి వెంకట గారు. యాక్చువల్గా ఏంటంటే నేను ఎందుకు ఈ మాట మళ్ళీ మీకు చెప్తున్నానంటే, ఒక యాక్ట్రెస్, ఫేమస్ యాక్ట్రెస్, ఆమె నాకు ఫోన్ చేసి చాలా బాధపడి ఏడ్చి చెప్పారు, ఏమన్నా మీరు మీడియా కదా, ఏంటంటే నా పరిస్థితి దీనంగా ఉందని, నేను భోజనానికి ఇబ్బంది పడుతున్నానని, సో నా మీద ట్రోల్స్ చేసేసి, నేను వెల్ ఎస్టాబ్లిష్డ్ అండి, నేను వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రశాంతంగా ఉన్నాను, ఇంకా నేను షోస్ చేస్తున్నాను, సినిమాలు చేస్తున్నాను, చాలా పెద్ద ఫేమస్ యాక్టర్స్ నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. సో దీనివల్ల వాళ్ళ మానసిక స్థితి కావచ్చు, వాళ్ళ ఇంటి వాళ్ళు ఎంత బాధపడ్డారని కూడా చెప్పారు. వాళ్ళ భర్త గారు వీళ్ళంతా బాధపడారని కూడా చెప్పారు. అసలు ఇది ప్రమాదకరమైన పరిస్థితి సమాజానికి అంటున్నాను వెంకట గారు. యాక్చువల్ గా దీన్ని ఎట్లాగనేదే మీలాంటి వాళ్ళు ఆలోచించాలను. 100%. దానికి ఏం లేదండి, వెరీ సింపుల్. చిన్నప్పుడు మీరు ట్యూషన్కి వెళ్ళారనుకోండి, నేను తెనాల్లో ట్యూషన్స్ చెప్పేవాడిని, మార్నింగ్ 5 o'clock 6 o'clockకి. వాళ్ళు ఇందుకు చాప వేసి కూర్చునే వాళ్ళు, వచ్చి ట్యూషన్ కూర్చుని డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి. ఒకడు ఏం చేసేవాడు అసలు మీకు, ఇలా చాపని ఇలా 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 ముక్కలు చేసేస్తూ ఉండేవాడు పెన్సిల్. మీరు మళ్ళీ చెప్పండి, మీ వాయిస్ జంప్ అవుతుంది, మీది నెట్ వీక్ గా ఉంది. మళ్ళీ చెప్పండి, మీరు రిపీట్ చేయండి. అక్కడ నుంచి స్టూడెంట్. ఇప్పుడు జనాల్లో నేను ఏంటంటే క్లాసులు చెప్పినప్పుడు ఒక పిల్లవాడు దాన్ని ముక్కలు చేస్తూ ఉంటాడు చేపని. నేను చెప్పాను, ఎందుకు అని చేస్తున్నావు తెలుసా, సైకలాజికల్ డిజార్డర్ అది, సైకలాజికల్ డిజార్డర్. వాడి మంచిగా ఉన్నదాన్ని మంచిగా ఉంచడం వాడికి ఇష్టం లేదు, దాని ఏదో పాడు చేయాలి. ఇప్పుడు రోడ్డు మీద ఒకడు వెళ్తుంటాడండి, ఒక పువ్వు కనపడుతుంది, ఆ పువ్వు అలా తుంచేసేసి అలా మొక్కలు చేసి పడేసి వెళ్ళిపోతాడు. ఇదే చిన్నప్పుడే వాడిని ఐడెంటిఫై చేయాలి. వాడికి ఏంటంటే ఎవడన్నా మంచిగా ఉన్నాడో వాడికి ఉండటం ఇష్టం లేదు, వాడిని ఏదో బదనాం చేయాలి, ఏదో కామెంట్ చేయాలి, చేసి వాడు సాటిస్ఫై చేసుకుంటాడు. వాడు ఆ లెవెల్కి వెళ్ళలేడు. వెళ్ళినప్పుడు ఏంటి, ఏదో వాడిని బాధ పెడితే చాలు అనే పరిస్థితిలో ఉంటాడు. ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం. ఇది ప్రాబ్లం అదే కట్టడి గురించి మన ఇందాక సొల్యూషన్ ఏంటంటే టీచర్ ఉన్నారు కదా, ఒక చిన్న 1వ తరగతి నుంచి పిల్లవాడికి కాన్సెప్ట్ ఇది, ఇలా కాన్సెప్ట్ చెప్పగలిగితే దట్ ఈస్ మచ్ మోర్ బెటర్. అది టీచర్ బాధ్యత, గురువుల బాధ్యత ఏంటి, వాడు ఆ రకంగా చేస్తున్నాడు కాబట్టి వాడిని దండించడం, వాడి దగ్గర విషయం తెలుసు, అది వాడిని దండిస్తాం. అదే టీచర్ ప్లేస్ లో గవర్నమెంట్స్ ఉన్నాయి కదా, పాలకులు ఉన్నారు కదా. సో దీనివల్ల సైట్స్ కానీ లేకపోతే 200 క్యాచెస్ సైబర్ క్రైమ్ కింద నేరాల కింద బుక్ చేయడం కానీ ఆపేయటం, ఇట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే సహజంగా సమాజ శ్రేయస్సు కోసం మనం మాట్లాడుతున్నాం. లేకపోతే ఇంత టైం దాని మీద సబ్జెక్ట్ ఏంటంటే ఒక క్వశ్చన్ అడిగి వదిలేయచ్చు. ఎందుకంటే ఎక్కడో చోట సొల్యూషన్ ఉండాలి, ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాలి, లేకపోతే సమాజం మీద చాలా ఇబ్బంది కదండి. చాలా మంది ఎంతమంది చనిపోయారు పబ్జీ వల్ల. ఇప్పుడు చిన్నప్పుడు మనం ఏం చెప్తారంటే స్టూడెంట్స్ కి చదువు మీద భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి అని చెప్తారు. భయం అన్న భక్తి అనే అర్థం ఏంటంటే చిన్నపిల్లలకి భయం, చదువుకోకపోతే కొడతారనే భయంతో చదువుతారు. పెద్ద అయిన తర్వాత చదువు మీద భక్తి ఉండాలి, చదువు బెనిఫిట్ అనే పరిస్థితి ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు అమెరికాలో ఏంటి, భయం, అరే ఫైన్ వేస్తారు అని భయం, భక్తి, రూల్స్ పాటించాలనే భక్తి. ఈ రెండింటి వల్ల ప్రతి రూల్ మనం పాటిస్తాం. ఇండియాలో ఎక్కడ పాటిస్తున్నారండి, బైకుల మీద ఫూల్స్ ఫాలో రూల్స్ అని పెట్టుకుని తిరుగుతున్నారు, మీకు తెలుసో లేదో. బైక్ నెంబర్ ప్లేట్ మీద ఫూల్స్ ఫాలో రూల్స్ అని. అదే అంటే అది అంతేగా, మరి అంటే మూర్ఖులే రూల్స్ ని ఫాలో అవుతారు అన్నట్టు ఉద్దేశం. ఫాలో రూల్స్ అని చెప్పేసి వాళ్ళు పెట్టుకుని తిరుగుతుంటే నేను గుంటూరులో చెప్పాను, నేను ఒక ఎస్పీకి, సార్ మీకు చేత అయితే కనుక లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో పట్టుకోండి అని చెప్పా. మీకు మా నంబర్, మీరు 40 బైకులు పట్టుకున్నారు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళే. ఆయన ఫోన్ పెట్టేశాడు, పక్కన పెట్టేశాడు, 50,000 ఫైన్, కొత్త బోర్డు పట్టుకొచ్చి తీసుకెళ్ళండి అని చెప్పాడు. నేను ఇవ్వను, బయటకి ఎవరికి ఇవ్వను, మీకు ఇదే. ఫైనల్ గా వెంకట్ గారు, యాక్చువల్ గా ఇప్పుడు ఇక్కడ అమెరికా దేశ రాజకీయాలకు వస్తే ఏంటి, ఈసారి ఎలక్షన్లు వాయిదా పడతాయి అంటున్నారు. ఆ తర్వాత వాయిదా పడితే పరిస్థితి ఏంటి? సహజంగా ఎప్పుడు నవంబర్ లో జరిగే ఎలక్షన్స్ ఫస్ట్ టైం హిస్టరీలో వాయిదా పడుతుంది అనేది ఒక వార్త, అది అధికారికంగా వెలువడిందా? అసలు ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, దానిపై కరోనా ప్రభావం ఎలా ఉండబోతుంది? 90% నేను అనుకోవడం ఎలక్షన్స్ వాయిదా పడకపోవచ్చు. అవునా? ఓకే, 90% పడవు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా లాగా 100 మంది గ్యాదర్ అయ్యి ఓటింగ్ చేసే పరిస్థితి ఏమీ లేదు. మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు సోషల్ డిస్టెన్స్ లో మెయింటైన్ చేస్తారు. 90% వాయిదా ఏం పడవు. లేకపోతే పొలిటికల్ అంటారా, లాట్ ఆఫ్ పొలిటికల్ ఈక్వేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. దట్స్ డిఫరెంట్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పార్టీ సపోర్ట్ చేయొచ్చు, మీరు ఇంకో పార్టీ సపోర్ట్ చేయొచ్చు. అసలు మామూలుగా మన పోల్ చూస్తాం కదా, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ట్రంప్ ఈసారి వస్తాడా?
డైరెక్ట్ పాయింట్. 90% ట్రంప్ గెలుస్తాడు. అవునా? ఓకే. ఎందుకని ఆపోజిట్ సరైన వ్యక్తి లేకపోవటా, లేకపోతే ఎందుకంటే ఈ కరోనా ఎఫెక్ట్ గానీ, జార్జ్ ఫ్లాయిడ్ విషయం గానీ ఏమి ఎఫెక్ట్ చూపదా? లేదా? ఓకే. ఎప్పుడైనా ఒకటేనండి, అమెరికా ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ లో వార్ టైంలో అమెరికన్ ప్రెసిడెంట్ ఎప్పుడు మార్చలేదు. యుద్ధ టైంలో ప్రెసిడెంట్ ఎప్పుడు మార్చలేదు. ఇప్పుడు అమెరికా కూడా యుద్ధం చేస్తోంది కరోనా మీద. ఈ టైంలో లైక్ ట్రంప్ ను మారుస్తారని నేను అనుకోవట్లేదు. రెండవది ప్లస్ సేమ్ థింగ్ లైక్ ఇప్పుడు ఇండియాలో మనకి కేసీఆర్ గెలిచాడు అంటే లోకల్ ఆ ఫీలింగ్ ఈ ఫీలింగ్ పెట్టాడు. ఇక్కడ అమెరికా ట్రంప్ కూడా అదే పని చేస్తున్నాడు. లోకల్కే జాబ్స్ రావాలి, లోకల్కి చావాలి, లోకల్ కావాలి అంటున్నారు. అది మీకు ఎగనిస్ట్ గా ఉండొచ్చు, కానీ నాకు తెలిసి మీరు H1 మీద గ్రీన్ కార్డ్ మీద ఉన్నారనుకోండి, మీకు ఓటు హక్కు లేదు. ఈ ఓటు హక్కు లేనటువంటి వాళ్ళంతా ఎన్నైనా మాటలు మాట్లాడతారు, కానీ నాకు ఓటు హక్కు ఉంది. సో ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే రియల్ గా ఓటు వేసేటువంటి వాళ్ళు ఎవరు కూడా లైక్ దే ఆర్ థింకింగ్ డిఫరెంట్ వే. ఇప్పుడు ట్రంప్ ఓడిపోతాడు లేదా ట్రంప్కి ఓట్లు పడవు అన్నటువంటి వాళ్ళ యొక్క వీసా అడగండి, స్టేటస్ అడగండి. H1 ఉండొచ్చు, స్టూడెంట్ అయి ఉండొచ్చు. అంటే ఓటు హక్కు లేకపోయినా అభిప్రాయం విధానం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చుగా. నాకు ఓటు హక్కు వేసేవాడు కావాలి కదా. అవును, కావాలి. కాబట్టి వాళ్ళ ఉద్దేశాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎందుకంటే ప్రభావాలు ఎట్లా పడతాయి ఉద్యోగాల మీద ఉండొచ్చు. కానీ మీరు అందుకే అంటున్నా, మీరు ఓటు హక్కు ఉంది, ఎన్నుకునే అధికారం మీకు ఉంది కాబట్టి, హక్కు మీకు ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. నేనైతే ట్రంప్ గెలుస్తాడని అనుకుంటున్నాను. ట్రంప్ గెలుస్తాడని అనుకుంటున్నాను. డెఫినెట్ ట్రంప్ గెలిస్తేనే చైనా ఎగనిస్ట్ గా మాట్లాడిన ఏకైక ప్రెసిడెంట్ ట్రంప్ అండి. ఈ రోజు చెప్తున్నాను గ్యారెంటీ. చైనాకి ఎగనిస్ట్ గా చైనా వైరస్, వుహాన్ వైరస్ చైనా నుంచి వచ్చింది అని గట్టిగా మాట్లాడింది ట్రంప్ ఒక్కడే. ఒక్క విషయం చాలు ట్రంప్ నేను సపోర్ట్ చేయడానికి. ఇప్పుడు మీరు ఇచ్చిన మెమరాండంలో కానీ మీరు ఇచ్చారు కదా, వాళ్ళకి ఆల్రెడీ వ్రాతపూర్వకంగా అన్ని ఇచ్చారు కదా, మీరు కానీ లేకపోతే ట్రంప్ కానీ అట్లాగే మిగతా దేశాలు కానీ వీళ్ళందరూ ఖచ్చితంగా యూహాన్ నుంచి వాంటెడ్ గా కరోనాని ప్రజల మీదకి ప్రపంచ విశ్వవ్యాప్తంగా వదిలేశారని తెలిస్తే ఈ దేశాలు ఎటువంటి ఎలిమినేషన్ చేసే అవకాశం ఉందా? చైనాని అసలు ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఒకళ్ళు అన్ని దేశాలు ఒక ఏకమైపోయి చైనాని ఏం చేయలేరా? కానీ ఒకటి చెప్పగలుగుతాను, వుహాన్ నుంచి ఆల్ డొమెస్టిక్ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేసింది చైనా. ఓకే. కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయాలి. అది ఆ దేశానికి సంబంధించిన ఫ్లైట్స్ అని వుహాన్ నుంచి వాళ్ళని కూడా చేసుకున్నారు, కానీ కాకుండా విదేశాలకు వెళ్ళడానికి మాత్రం పర్మిషన్ ఇచ్చారు. ఈ పేపర్ మీద ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఓకే, అంటే అది ఉద్దేశపూర్వకంగా అర్థం అవుతుందిగా. సో వుహాన్ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చాయి అంటే ఏంటి, చైనాకి తెలుసు ఇది డేంజరస్, లోపల మాత్రం వెళ్లకుండా చేసిందని తెలుసు. సో పాయింట్ అండి. ఇవన్నీ see when I am going to talk to something I have lot of evidence in my hand, then only I can talk, otherwise no నేను మాట్లాడను definitely. That's why I'm doing this live అండి. యాక్చువల్గా మీకు తెలుసు కాబట్టి మీరు ఎవిడెన్స్ తో మాట్లాడతారు, అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, పైగా నిక్కచ్చిగా మాట్లాడతారు, నిజాయితీగా చెప్పాల్సింది చెబుతారు, మభ్యపెట్టి దాచిపెట్టుకోరని కాకుండా దట్స్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ లైవ్. ఓకే. అండ్ ఆల్సో ఫైనల్ గా మనం చూస్తే వెంకట్ ఈకుర్తి గారి భవిష్యత్తు ప్రణాళిక మీకున్న ఎటువంటి ఇంకా ఏమేమి రంగాల్లో మీరు ప్రవేశించారు? వెంకట్ ఈకుర్తి అంటే మీ షార్ట్ నేమ్ అండి, అసలు వెంకట్ మీ పూర్తి పేరు అండి? నా పూర్తి పేరు ఏంటంటే ఇప్పుడు అమెరికా వచ్చిన తర్వాత మొత్తం అన్ని కట్ చేసేస్తాం కదా. నా పూర్తి పేరు వచ్చేసరికి మై లాస్ట్ నేమ్ ఈజ్ ఈకుర్తి. ఈకుర్తి అంటే మన గుంటూరు పక్కన నర్సరావుపేట ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరు పక్కన ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్ కి మా గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు కరణాలు అనమాట యాక్చువల్ గా ఆ విలేజ్ కి. అందుకని ఆ పేరు లాస్ట్ నేమ్ అయింది, మాకు ఇంటి పేరు అయిపోయింది. నా పూర్తి పేరు ఏంటంటే ఈకుర్తి వెంకట లక్ష్మీ నరసింహ శర్మ. ఇప్పటికీ తెనాలి వెళ్తే IVL శర్మ అంటే తెలుసు, కానీ వెంకట్ అంటే తెలియదు. నా పాత శర్మ అని తెలుసు, వెంకట్. అమెరికా వచ్చిన తర్వాత ఏంటంటే లాస్ట్ నేమ్ అలా ఉండిపోయింది. ఈ వెంకట్ లక్ష్మీ నరసింహ శర్మ మొత్తం తీసి పారేసి వెంకట్ అని పెట్టేస్తాను. అదే షార్ట్ కట్. కొన్ని అంటే చాలా ఉంటాయి, ఈజీగా ఉంటాయి దానికి. సరే, నేను అడిగిన ప్రశ్నకి మీ భవిష్యత్తు ప్రణాళిక, మీకు ఎటువంటి ఆశలు ఉన్నాయి, లేకపోతే మీరు ఇంకేమన్నా మీరు నాకు ఇది చేయాలని ఉంది, ఇది మిగిలిపోయిందని ఆలోచన ఏమైనా ఉందా? ఇంకా మిగిలిపోయిన అంటే చాలా ఉన్నాయి, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక కాలేజ్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను ఇండియాలో. అంటే ఫుల్ ఫ్లెడ్జ్ ఒక ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ఏ స్టూడెంట్. ఓవరాల్ అంటే స్టూడెంట్ అడుగు పెట్టిన తర్వాత వాడికి మొత్తం లైక్ ఎవ్రీథింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, రీజనింగ్, సబ్జెక్ట్. వాడు GREకి వెళ్ళాలి అనుకుంటే హైయెస్ట్ స్కోర్ రావాలి, టోఫెల్కి వెళ్ళాలనుకుంటే హైయెస్ట్ స్కోర్ రావాలి. సో అట్లా వాడికి ట్రైన్ చేస్తూ ఒక మంచి ఒక కాలేజీ పెట్టాలని ప్లాన్. అఫ్ కోర్స్ అది ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ అవుతుందేమో చూస్తున్నాను. అదొకటి. అప్పుడు ఏంటంటే నేను అనుకున్నవన్నీ సాధించవచ్చు, ఎందుకంటే నాకు ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో పనిచేస్తున్నా ఏంటంటే ఒక 20%, 30% నాకు డబ్బులు కావాలి కాబట్టి పనిచేస్తున్నాను నేను. కానీ బట్ వేరే వెన్ ఐఎమ్ గోయింగ్ విత్ ఏ కాలేజ్, ఎస్
దట్ ఈస్ మై ప్యాషన్. ఇప్పుడు ట్రైనింగ్ కూడా అంతే. మీరు నాతో కూర్చొని మాట్లాడుతున్నారు, యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ బై ఎండ్ ఆఫ్ ద డే. అదే విధంగా మనకి చెప్పాలి. ఇప్పుడు టీచర్ అనేటువంటి వాడు ఏంటంటే లైక్ నా కాన్సెప్ట్ నా డెస్క్టాప్ మీద ఉంటుంది, ఎడ్యుకేషన్ ఈస్ ద బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈస్ రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్. ఎడ్యుకేషన్ బీట్స్ ద బ్యూటీ అండ్ ద యూత్. దట్ ఈస్ మై క్యాప్షన్. నా డెస్క్టాప్ మీద అవే ఉంటాయి. సో మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చాము అనుకోండి, ది అనదర్ మీనింగ్ ఆఫ్ రియల్ హ్యాపీనెస్ ఈస్ క్వాలిటీ ఎడ్యుకేషన్. మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తేనే జనాలు హ్యాపీగా ఉంటారు. లాస్ట్ గా మీకు ఒక క్వశ్చన్ చెప్తాను. సక్సెస్ అండ్ ఎక్స్క్యూజెస్ నెవర్ టాక్ టుగెదర్. ఇఫ్ యూ వాంట్ సక్సెస్, don't give any excuses. If you are giving excuses, you never get a success. Success and excuses never talk together. If you want to get a success, never give any excuses. If you are giving excuses, you never get a success. Behind it. So that kind of things we want to explain them to the young students. వెరీ గుడ్ అండి. ఒకవేళ స్టూడెంట్స్ కానీ మీకు ట్రైనింగ్ కోసం, మీ క్లాసుల కోసం రావాలంటే మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలండి? ఇప్పుడు చాలా మంది లైవ్ చూస్తున్న వ్యక్తులకి వాళ్ళు అప్రోచ్ అవ్వాలని అనుకుంటారు. మీకు వెబ్ ఏమైనా ఉందా, లేకపోతే మీ కాంటాక్ట్ కానీ మీరు ఏదైనా లైవ్ లో చెప్తే వాళ్ళు నోట్ చేసుకుంటారు. బెస్ట్ ఈజ్ లైక్ నా ఫోన్ నెంబర్ ఇస్తానండి. దట్స్ యుఎస్ నెంబర్ ఈజ్ లైక్ 732-662-0832. దట్స్ మై 732-662-0832. అండ్ మై నేమ్ వచ్చేసరికి వెంకట్ ఇక్కుర్తి కదా, venkat.ikkurthi@gmail.com. ఆ జీమెయిల్కి పంపిస్తే అప్పుడు నేను నా కంపెనీ నుంచి నేను వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాను. వెరీ గుడ్. మధ్యలో డాట్ venkat.ikkurthi@gmail.com. ఫోన్ నెంబర్ ఏమో 732-662-0832. దీస్ ఆర్ ఆల్ మై కాంటాక్ట్ నెంబర్స్. నేను ఇక్కడ ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఈ నెంబర్స్ ఎప్పుడు ఆన్లోనే ఉంటాయి. దట్ నెంబర్ ఈస్ ఫర్ ఈవెన్ వాట్సాప్ ఆల్సో. వాట్సాప్ కూడా నెంబర్ ఫిట్ అవుతుంది. ఖచ్చితంగా మీకు ఎవరైనా వికృతి గారిని కనెక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఆయన ఇచ్చిన వెబ్కి, ఈమెయిల్కి, అలాగే నంబర్ కూడా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఫైనల్గా మనం క్లోజ్ చేసే ముందు ఇన్ని అంశాలు, చాలా అంశాలు మీరు చెప్పారు. ఫైనల్గా TV5 అండ్ మన టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు? యాక్ట్ రెస్పాన్సిబుల్ మీన్స్ ఇప్పుడు కోవిడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, యూ నీడ్ టు గివ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. అది ఆ ఇన్ఫర్మేషన్ ఒకటి ఇవ్వండి. అంతకు మించి మనం ఇప్పుడు ఏం చెప్పలేము. ఎందుకంటే మీడియా ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు 100 మంది మేము చెప్పేదానికన్నా మీడియా ఒక్క మాట మాట్లాడితే జనాలు రెస్పాండ్ అయిపోయే పరిస్థితి అయిపోతుంది. సో కోవిడ్ గురించి జనాల్ని మాత్రం దయచేసి ఎడ్యుకేట్ చేయండి. అమెరికా నుంచి వచ్చేటువంటి పిల్లలు ఎవరన్నా ఉంటే కనుక అక్కడే పర్ఫెక్ట్గా నేర్చుకొని ఇక్కడ రమ్మని చెప్పండి. ఇబ్బందులు మాత్రం ఇక్కడ పడద్దు. అది మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ఏంటంటే మీరు ఒక ఎడ్యుకేషనల్ పర్సన్స్ని ఎవ్రీ వీక్ చేయండి. ఎవ్రీ వీక్ ఒక స్కిల్డ్ పర్సన్ పట్టుకొచ్చేసేసి ఒక హాఫ్ అన్ అవర్, ఇంతసేపు హాఫ్ అన్ అవర్ పెట్టారంటే అది పిల్లలకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సుందర్ టాక్ అని సంథింగ్ షో ఉంది. ఆ షోలో ఏంటంటే ఒక యూనిక్నెస్ వచ్చేసేయాలి. వచ్చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ షో టు వాచ్ సంథింగ్. ఓకే, దట్స్ మై అడ్వైస్. ఐ నో ఖచ్చితంగా చేద్దామండి. చాలా విషయాల్లో మేము అటార్నీని తీసుకొచ్చాం, డాక్టర్స్ని తీసుకొచ్చాం, కోవిడ్ టైంలో, తర్వాత సామాజికవేత్తలను తీసుకొచ్చాం, మీలాంటి ఎడ్యుకేషనిస్టులను తీసుకొచ్చాం, ఐటీ రంగాన్ని తీసుకొచ్చాం, చాలా మాట్లాడుతున్నాం. కొన్ని విషయాల్లో ఏంటంటే అన్ని టుగెదర్, కొన్ని కరోనా విషయంలో ఒక క్లారిఫికేషన్ వచ్చాక మనం షోస్ అంతా టుగెదర్ చేసి అందరిని డిస్కషన్ పెట్టే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ ఇక్కుర్తి గారు. మీ సమయాన్ని ఇంతసేపు గంట 15 నిమిషాల పైగా మనం లైవ్ లో ఉండడం, మీ గురించి ఇండియా ఏ ప్రాంతం నుంచి వచ్చారు, మీరు ఎలాగా అమెరికా వచ్చిన తర్వాత మీరు చేస్తున్న పనులు, అలాగే స్టూడెంట్ పట్ల మీకున్న బాధ్యత, మన కమ్యూనిటీ వాళ్ళు లేకపోతే మన తెలుగు రాష్ట్రాల పిల్లలు, అలాగే ఇండియా పిల్లలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. ఈ దేశంలోకి వచ్చి పాటలు పడి ఇబ్బంది పడి ఎవరినో మన తెలుగు అసోసియేషన్ ఆశ్రయించి మీకు అవగాహన రాహిత్యంతో ఎవరినో ఒకళ్ళని అడిగి అట్లా అడిగేదాకా ఎందుకు, మీకు మీరే ఎలాగా అవేర్నెస్ లో ఉండాలి, మీకు మీరే ఏం తెలుసుకోవాలనే అంశాల మీద చాలా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇంకా ముందుకెళ్ళి రాబోయే రోజుల్లో ఏమన్నా అమెరికా గవర్నమెంట్ నుంచి స్టడీస్ విషయంలో ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే ఖచ్చితంగా TV5 మన టీం మీ దగ్గరికి వస్తుంది. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రధానంగా వెంకట్ ఇక్కుర్తి గారితో ప్రత్యేక చర్చ. నేను సుందర్ తురిమిళ్ళ, TV5 మన టీవీ, డాలస్ టెక్సాస్. థ్యాంక్ యూ.